యేసయ్యే కోరుకుంటే ఎవరు ఆపగలరు. చెప్పండి. అంటే ముందుకు జరగాల. ఇదేదో నిలబెట్టి పాట పాడి కూర్చోబెట్టే పాట కాదు ఇది. జరగండి నాన్న. యూత్ ప్లీజ్ కమ్. నాన్న పాట పాడిన సోదరా కొంచెం ముందుకు పంపి నాన్న వాళ్ళని. నేను మాట్లాడుతున్నాడు మీరు చప్పట్లు కొడుతూనే ఉండాలి. యేసయ్య ఎన్నుకుంటే ఎవరు ఆపగలరు. యేసయ్యే కోరుకుంటే ఎవరు దాచిపోగలరు. దేవుని సంకల్పంలో నువ్వు వాడబడుతూ ఉంటే, దేవుని సంకల్పంలో నువ్వు వాడబడుతూ ఉంటే, దేవుని ప్రణాళిక నిన్నే చేస్తూ ఉంటే, దేవుని ప్రణాళిక నిన్నే చేస్తూ ఎవరా పగలరు. చెప్పగలం. ఎవరా పగలరు. ఎవరు దాచిపోగలరు. ఎవరా పగలరు. యేసయ్యే ఎన్నుకుంటే ఎవరు ఆపగలరు. దేవుని సంకల్పంలో ఉన్న యాకోబు చెప్తాం. ఉన్న యాకోబు తల్లి గర్భమందే తన చిత్తాన్ని బయలుపరిచే. తల్లి గర్భమందే చెప్పండి మంచిగా కొడాలి. ఎవరా పగలరు. ఎవరు దాచిపోగలరు. ఎవరా పగలరు. కూడా మంచిగా. ఎవరా పగలరు. ఎవరు దాచిపోగలరు. యేసయ్య ఎన్నుకుంటే ఎవరు ఆపగలరు. యేసయ్యే కోరుకుంటే ఎవరు దాచిపోగలరు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. తగ్గితే కుసు బుస్సు ఉసు అంటది. అదే అంట మారినట్టు నిన్న వేరే ఇది ఈరోజేనా. రైట్. స్తోత్రం చెప్పండి గట్టిగా. పక్క వాళ్ళకి ఒకసారి షేక్ అని ఇచ్చి నువ్వు చాలా బాగున్నావు చెప్పండి. హ్యాపీగా ఉన్నావా అని అడగండి. అవుతున్నారు ఏంటండి. నా మాట ఏమని వినిపించి కొంచెం ముందుకు దిగారా. మీరు చెప్పొద్దు నాన్న. మీరు వెరీ గుడ్ బాయ్. మీరు వెరీ గుడ్ టీమ్ ఇది. రైట్. అందరు కూర్చోండి. ఇప్పుడు కథ ఇంటెందుకు ముందు వరుసలో కూర్చుంటారు. సినిమా చూడడానికి బాల్కనీలో కూర్చుంటారు. ఇది సినిమా కాదు, కథ కాదు. ఇది దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా. కనుక ఎప్పుడైనా అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని సన్నిధిలో వచ్చి ముందు కూర్చునే అలవాటు చేసుకోండి. ఈ ఎబినేజరు రాళ్ళన్నీ ఈ రాళ్ళ మీద కూర్చున్నాయి చూన్నాను. ఈ బ్యాచ్ ఇది చూడు. ఇది యెరూషలేము నుంచి కపెర్నహూముకు వస్తుంటే మధ్యలో యేసు ప్రభుకి ఎదురుపడ్డ బ్యాచ్లో ఉన్నది. రైట్. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అయినా మీరు ఏ చలనం లేకుండా కూర్చున్నారు చూడు, అది నచ్చింది నాకు. మీలో మమ్మల్ని అంటున్నాడనే సిగ్గు బెడియం విడియం ఏది లేకుండా అది ఉండాలి. మనం కొన్నిసార్లు ఎవరు మన గురించి మాట్లాడినా పట్టించుకోని అనుభవం మన పైకి తీసుకొస్తుంది. హల్లెలూయా. కనుక మీ అందరికీ దేవుడి కృప తోడై ఉండుగాక. మాకు కూడా తోడై ఉండుగాక. దేవుని బిడ్డలారా, మంచిది. రాత్రికాల సమయంలో ఇది చివరి ఆ సభ, సువార్త సభ. ఈ సభలో చేరి దేవుణ్ణి స్తుతించుటకు, దేవుణ్ణి మనము ఆరాధించుటకు, దేవుణ్ణి ఘనపరచుటకు, దేవుని కీర్తించుటకు దేవుడు మనకిచ్చిన ఈ యొక్క విశేషమైన కృపను బట్టి, సమయాన్ని బట్టి, ఈ అవకాశాన్ని బట్టి దేవదేవునికి బిగ్గరగా చప్పట్లు కొట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు దేవునికి కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అదే రీతిగా మరొకసారి ఈ అవకాశాన్ని కల్పించిన స్థానిక దైవజనుడు అమ్మగారు, అలాగనే అమ్మగారు, సంఘ బిడ్డలు, మీ అందరికీ, వేదికపై ఉన్న నాకంటే గనులైన సేవకులకు, వేదిక ముందున్న పరిశుద్ధులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున
నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ప్రైజ్ ద లార్డ్. అయ్యారు అందరి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎంత సైలెన్స్ చెప్పారు, ప్రైజ్ లార్డ్. కన్ఫ్యూజ్ కావద్దు నాన్న. అల్లు చెప్తే ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ చెప్తే కన్ఫ్యూజ్ బ్యాచ్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీలో చాలా మంది భయంలో ఉన్నారు, ఈ చెప్పకపోతే ఏమంటాడు అని చెప్తాను, కావాల్సిన అని చెప్పేస్తే ఒక పని అయిపోద్దని. కాదు, మనందరం కలిసి దేవుణ్ణి స్తుతిద్దుముగాక. గత రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కృపచేత మనతో మాట్లాడాడు. నేను సహాయము చేసే దేవుడు. ఈ రాత్రి దేవుడు మరలా మనకు సహాయము చేయునుగాక. మన దేవుడు ఏ దేవుడు అని చెప్పి నేను వెనుక ఉన్న పెద్దలు చెప్పండి, ఎబినేజరు దేవుడు. గట్టిగా. ఇంతకుముందుకు పాస్టర్ గారితో ఒక తల్లి చెప్తుంది, ఆ పాస్టర్ గారు చెప్పింది నాకు అర్థం కాలే, ఇంగ్లీష్లో చెప్పిన అన్నాడు. నా గుండె పగిలిపోయింది. నేను ఎప్పుడు అక్కడక్కడ 2 పదాలే వాడినా కానీ ఏం ఇంగ్లీష్ వాడానని. ఎబినేజర్ అనే పదం ఇంగ్లీష్. అయితే మొత్తం మీద మళ్ళీ ముగింపు క్యాప్షన్ ఏమి చేయాలంటే బాగా చెప్పినది. మనం కూడా చాలాసార్లు సభలకు వచ్చినప్పుడు వాక్యం వింటాము, ఏ వింటామో అర్థం కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాతనో ఎవరు నడితే, మొన్న నల్గొండ నుంచి వచ్చిన పాస్టర్ గారు బాగా చెప్పాడు. ఎలా చెప్పాడు? ఏం చెప్పాడంటే బాగా చెప్పాడు అంతే. అదే ఏం చెప్పాడు, బాగా చెప్పాడు. అలాంటి అవగాహన లేని మనము శ్రోతల్లాగా ఉండకుందుముగాక. దేవుని బిడ్డలారా, మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన ఏ దేవుడు చెప్పండి? ఆయన వాక్యమును కొలెసీలకు రాసిన పత్రిక చదవలసిన మన అంశంలో పోలే 2వ అధ్యాయంలో అంటాడు, ప్రభువా నీ వాక్యమును సంపూర్ణ గ్రహింపు వినుటకు నాకు సంపూర్ణ గ్రహింపు నియమం, కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును మనము సంపూర్ణంగా, కూర్చోన్నాను, సంపూర్ణంగా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మన జీవితాల్లో దేవుని వాక్యం కార్యం చేస్తుంది. అప్పుడే దేవుడు మన జీవితాల్లో పరిశుద్ధతలో నింపునుగాక. ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఈ రాత్రి చివరి రాత్రి ఈ సభలకు ఈరోజు 3 దినాల నుంచి దేవుడు మనందరినీ ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఇంత చక్కని అవకాశం ఇచ్చి దేవుని సేవకుల్ని ప్రేరేపించి దేవుని యొక్క నామములో భారమైనప్పటికీ అది బాధ్యతగా పరిగణించి ఈ కూడికలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మీటింగ్ పెట్టడం అంటే అది సాధారణమైన విషయం కాదు. ఒక 10 మందికి భోజనం ఏర్పాటు చేయడం అంటే అది సాధారణమైన విషయం కాదు. చాలామంది స్త్రీలు ఇక్కడ ఉన్నారు, మీకు బాగా తెలుసు. కానీ దైవ సేవకులు భారమనక అది బాధ్యతగా గుర్తెరిగి దేవుని యొక్క సేవ ముందుకు నడిపిస్తున్నప్పుడు ఆ సేవలో మీరు బాధ్యత కలిగిన విశ్వాసులుగా ఉందురుగాక. ఆమేన్, హల్లెలూయా. ఏంటి ఆ బాధ్యత అంటే, గత రాత్రి దేవుడు జ్ఞాపకం చేశాడు కదా, ఇదిగో దైవజనులు నిలబడాలంటే 2 ఉండాలి. ఎడమ వైపు ఒకరు, కుడివైపు ఒకరు. మోసే చేతులు భారమవుతున్నప్పుడు ఆ చేతులు దించడం వలన ఇశ్రాయేలు ఓడిపోతున్నారు కనుక పైకి లేవనెత్తినట్లుగా నా ప్రార్థన, నా భారం, నా ఆశ ఏంటంటే ఈ మందిరములో దేవుని సేవకుని యొక్క చేతులు పైకెత్తి ఒక గుంపు లేపబడునుగాక. గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రిద్దాం. అలాంటి వారి కోసము ఈ చివరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఒక సేవకుని యొక్క సేవ అద్భుతంగా ముందుకు నడవడానికి దేవుడు ఆశపడుతున్నాడు కనుక మీరందరూ కూడా బాధ్యత ఎరిగిన విశ్వాసులుగా ఉండాలి. యు మస్ట్ ఫీల్ దట్ యు ఆర్ ఎ రెస్పాన్సిబిలిటీ బిలీవర్. ఒక బాధ్యత కలిగిన విశ్వాసి. పరిచర్య విషయంలో బాధ్యతగా ఉండాలి, ప్రార్థన చేసే విషయంలో బాధ్యతగా ఉండాలి, సాక్ష్యమును కాపాడుకొని సాక్ష్యమును చెప్పే విషయంలో బాధ్యతగా ఉండాలి, దేవునికి ఇచ్చే విషయంలో బాధ్యతగా ఉండాలి, దేవుని మందిరకు వచ్చే విషయంలో, నడిపించే విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. మా సంఘములు నేను ఎప్పుడు చెప్తున్నా, తరచుగా చెప్పే మాట, దైవజనుడు ఏదైనా చెప్పి ఇక్కడున్న చైర్ అక్కడ పెట్టండి అని చెప్తే అది పని చేస్తే మీకు ఆశీర్వాదం కాదు. అక్కడున్న వస్తువులు ఆటంకంగా ఉన్నప్పుడు చూసే మీరే కల్పించుకొని ఆ వస్తువులు పక్కన పెడితే దాన్ని పరిచర్య అంటాడు. దేవుడు పనిచేసే వారి కోసం ఎదురు చూస్తలేడు, కానీ పరిచారకుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చాలా మంది స్త్రీలు ఉన్నారు, పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ ఉన్నారు. స్త్రీలు మీరు చాలా పరిచర్య చేసే అవకాశం దేవుడు మీకు ఇచ్చాడు. యేసు ప్రభు ఎంతగానో మిమ్మల్ని ప్రేమించాడు కనుక మీరు ఎక్కడున్న దేవుని పరిచర్యలో సిగ్గుపడకుండా దేవుని పని చేయుదుముగాక. ఆమేన్, హల్లెలూయా.
కనుక దేవుని బిడ్డలారా, సంఘము క్షేమాభివృద్ధి నుండి విశ్వాసములో బలముగా ఉండి ఐక్యతలో బలముగా ఉండాలంటే నువ్వు ఒక బాధ్యత కలిగిన విశ్వాసిగా, సంఘములో నీ బాధ్యత ఏంటిది, సంఘములో నీకు ఇవ్వబడిన భారం ఏంటిది, నీ సేవకుని హృదయంలో ఉన్న మంట ఏందో నువ్వు తెలుసుకోగలిగినప్పుడే ఆ బాధ్యతను నెరవేరుస్తావు. వస్తున్నామా, పోతున్నామా, ఉపవాస కూడికలు, ఆరాధన, అలాగని ప్రత్యేకమైన కూడికలు పాల్గొనిపోయే ప్రేక్షక పాత్ర వహించే విశ్వాసుల కోసం దేవుడు ఎదురు చూస్తలే. యు ఆర్ నాట్ ఏ ఆడియన్స్, యు ఆర్ ఏ రెస్పాన్సిబుల్ బిలీవర్. నువ్వు ప్రేక్షకుడు కాదు, బాధ్యత కలిగిన విశ్వాసి. దేవుడు నిన్ను లెక్కడుతాడు కనుక నీవు దేవుని పనిలో ఎప్పుడు నమ్మకముగా ఉండువుగాక. పరిచర్య చేసే విషయంలో నమ్మకంగా ఉండాలి. ప్రార్థించే విషయంలో నమ్మకంగా ఉన్న వారిని దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించి ఆయన లేవనెత్తే దేవుడు కనుక ఈ గెస్తేమనే ప్రార్థన మందిర పరిచర్యలో అనేకులు పరిచారకులు లేపబడుదురుగాక. మంచిది. దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుడు మనతో మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడుతుండగా పరిస్థితులు మార్చబడతాయి. ఆయన మాట్లాడుతుండగా దురాత్మలు పారిపోతాయి. ఆయన మాట్లాడుతుండగా వ్యాధుల నుంచి స్వస్థత కలుగుతుంది. ఆయన మాట్లాడుతుండగా బలహీనుడు బలవంతుడైతాడు. ఆయన మాట్లాడుతుండగా దుష్టుడు క్షేమైన వ్యక్తిగా మార్చబడతాడు. ఆయన మాట్లాడుతుండగా వినలేని వాడు వినే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. గనక ఈ రాత్రి కూర్చున్న నీవు ఏమి ప్రార్థన చేసుకోవాలంటే, ప్రభువా నీ వాక్యము చేత నాతో మాట్లాడయ్యా. నేను బలహీనమైన స్థితిలో ఉన్నానయ్యా, నేను బలము పొందుటకు నాతో మాట్లాడయ్యా. అయ్యా నీ వాక్యము చేత నన్ను స్వస్థపరచయ్యా, నీ వాక్యము చేత నన్ను బాగు చేయా, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచయ్యా, నీ వాక్యము చేత నన్ను పరిశుద్ధపరచయ్యా, నీ వాక్యము చేత నన్ను నింపు ప్రభువా, నీ వాక్యము చేత నన్ను కడుగు ప్రభువా, నీ వాక్యము చేత నన్ను కట్టు ప్రభువా, నీ వాక్యము చేత నిలబెట్టు ప్రభువా, నీ వాక్యము చేత నన్ను నడిపించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు తప్పక మనతో మాట్లాడునుగాక. చెప్పండి కూడా దేవుని స్తోత్రం గట్టిగా. మన దేవుడు ఏ దేవుడు నానా? ఎబెనేజరు దేవుడు, సహాయం చేసే దేవుడు. ఈ రాత్రి ఒక దైవజనుడిని మీ ముందుకు తీసుకురావాలని నేను గత ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఆ యొక్క స్వరాన్ని విని కొన్నిసార్లు సంకోచించిన, నిజముగా ఇది ఈ సంఘానికి అవసరమేనా ప్రభువా, ఈ మాటలు ఈ దైవజనుని క్యారెక్టర్ అవసరమేనా ప్రభువా అని నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మీకు అవసరం అని చెప్పాడు. మేము వస్తూ దైవజనుతో కలిసి నేను కారు దిగి కాలు కింద పెడుతుండగానే ఒక పాట వినిపించింది. ఆ పాట నోహావు గురించి రాయబడిన పాట. కాకిలా ఉంటావా బాత, మరి మంచి చెప్పాలి, నాకు వినపడదు. పావులా, పావురంలా ఉంటావా. ఆ మాట అయినగానే నేను దేవుని ఎంతగానో స్తుతించిన. కారణం ఏంటంటే దేవుడు ఈ రాత్రి మీ ముందుకు దైవజనుడైన, దేవుని సేవకుడైన, దేవుని మాట విన్న నోహావు గురించి మాట్లాడమని నాతో చెప్పాడు. చెప్పండి కూడా దేవుని స్తోత్రం గట్టిగా. అప్పుడు నిజంగా ఒక సెకండ్ నేను కళ్ళల్లో నాకు నీళ్ళు వచ్చాయి. ఏంటంటే, దేవా నువ్వెంత కన్ఫర్మ్ చేస్తున్నావు ప్రభువా, ఈ మాటలు నీ ప్రజలకు అవసరమని, ఈ మాటలు ఈ సంఘానికి అవసరమని ఎంత కన్ఫర్మ్ చేస్తున్నావు ప్రభువా అని నేను దేవుణ్ణి స్తుతించాను. నోహావు జీవితంలో దేవుణ్ణి సంతోషపరిచిన విషయాలు అనేకం ఉన్నాయి. దేవుణ్ణి ఆనందపరిచిన విషయాలు అనేకం ఉన్నాయి. దేవుని యొక్క స్వరము విన్న దైవజనుడు నోహావు. ఏం పేరు చెప్పండి? చెప్పండి. నోవాహు అనండి. పొగాకు కాదు. మీరు ఏదో కొంతమంది పొగాకు అంటారు, అలవాటు ఉందండి. చెప్పండి గట్టిగా. ఇది తెలుగులోనే నోవా అన్న, తెలుగులోనే ఆయనకంలో చెప్పనా గట్టిగా. ఇంగ్లీష్లో ఈజీ నాన్న నోవా. ఈ తెలుగులో వాహు వాహు అంటే ఏదో పోతుందా, నూరు తిరిగిన బ్యాచ్ నోవా అనండి. ఇన్నోవా కాదు, నోవా. చెప్పండి. నోహావు ఆయన దేవుణ్ణి ఏ విషయాలు సంతోషపరిచాడు, ఆ విషయాలు సంతోషపరచడం వల్ల దేవుడు ఎలా అతన్ని ఆశీర్వదించాడనేది ఈ రాత్రి మనము నేర్చుకుందాం. నోవాహు గొప్ప
వ్యక్తి ఆయన. దేవాతి దేవుడే ఆయన గురించి చెప్పాడు నీతిమంతుడని. నోహావు యొక్క తండ్రి పేరు లేమెకు. నోహావు ఆదాము సంతానములో 18వ తరానికి చెందినవాడు నోహావు. ఆదామును దేవుడు సృష్టించిన తర్వాత ఆ సంతతి తరాలు మారుతూ 18వ తరములో తన తండ్రి అయిన లేమెకు 600 సంవత్సరాల వయసులో పుట్టినవాడు నోహావు. నోహావు గురించి పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చిన మాట ఏంటంటే ఆయన నీతిమంతుడు. నోహావు దేవునితో నడిచినవాడు. నోహావు దేవునితో సహవాసం చేసినవాడు. నోహావు దేవుని స్వరం విన్నవాడు. నోహావు భయంకరమైన జల ప్రళయము నుంచి దేవుని మాట వినుట వలన తప్పించబడిన వాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఈ నోవాహు జీవితంలో ఉన్న అనుభవాలు మనం నేర్చుకుంటున్నప్పుడు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఒక పరిశుద్ధుని జీవితాన్ని మన ముందుకు తీసుకొస్తాడంటే మనము కూడా ఆయన వలె నేటి తరములో బతకాలని, ఆయన వలె మన గ్రామములో, మన పట్టణాలలో, మన రాష్ట్రములో, మన దేశములో దేవుని కొరకు అలాంటి ప్రతిష్ఠత, వైరాగ్యము, సమర్పణ కలిగి బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు మన జ్ఞాపకం చేస్తాడు. దేవుని బిడ్డలారా, నోవాహు దేవుణ్ణి సంతోషపరచెను అంత చెప్పండి మాట. ఈ బిడ్డలకు అర్థమైపోయింది, నేనేంటో మీకు అర్థమైపోయింది, వెనకోళ్ళకి అర్థం కాలేదు, మిమ్మల్ని చెప్తున్నా. చెప్పండి గట్టిగా. అమ్మో మీ పలుకే బంగారమా. హుషారుగా చెప్పండి. నోహావు. మీరు ఆగండి నాన్న, మీరు నా బ్యాచ్, అందరూ మన బ్యాచ్, కానీ కొంచెం లేట్ చెప్తారు. చెప్పండి చెప్పండి చెప్పండి. నోహావు. అమ్మలక్కలు, ఇప్పుడు మిమ్మల్ని వదిలిపెడితే ఏ మాటలు మీకేం తక్కువ రావు, కానీ దేవుని సందరికి వచ్చినప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నట్టు విలపిస్తారు. అలాంటి వాళ్ళు కనిపెట్టిన దేవుడు మాకు ఇచ్చిన మరొక కృప అది. హల్లెలూయా. నోహావు జీవితంలో దేవుణ్ణి ఏ ఏ విషయాల్లో సంతోషపరిచాడు. ఒక విశ్వాసికి ఉండవలసిన గురి, ఒక సమర్పణ ఏంటి తెలుసా? నేను నా దేవుని ఎలా సంతోషపరచాలి, నేను నా దేవుని ఎలా ఆనందింపచేయాలి, ఏ విషయము, ఏ పని, ఏ కర్తవ్యము నేను నెరవేర్స్తే నా దేవుడు నన్ను బట్టి ఆనందిస్తాడు, నా దేవుడు నన్ను బట్టి సంతోషిస్తాడు, నా దేవుడు నన్ను బట్టి నా ప్రియమైన కుమార్తె, నా ప్రియమైన కుమారులను చెప్పగలుగుతాడు అనేది ఎప్పుడు మన ఆత్మీయ జీవితంలో, మన ఆత్మీయ దైనందిన జీవితంలో మనం ఆలోచన చేస్తూ విశ్వాసములు ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. మనం చాలాసార్లు మనం ఏం కోరుకుంటామంటే దేవుడు నన్ను ఎలా సంతోషపరుస్తాడు, దేవుడు నన్ను ఎలా సంతోషపరుస్తాడంటే మనం అన్నిసార్లు దేవుని ముందుకు ప్రార్థనలో పిటిషన్స్ తీసుకొని వస్తాం. ప్రభువా ఇది అది ఇది ఇది అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కార్యం చేయగానే మనం సంతోషించి గంతులేచి స్తోత్రాలు తెలియజేస్తాం. మన సంతోషాన్ని మనం కోరుకుంటాం చాలాసార్లు. దేవా నేను సంతోషంగా ఉండాలి, నా బిడ్డలు సంతోషంగా ఉండాలి, మా కుటుంబం సంతోషంగా ఉండాలి, మా పిల్లలు సంతోషంగా ఉండాలని ప్రార్థన చేస్తాం. కానీ ఎన్నిసార్లు నీ విశ్వాస జీవితంలో ప్రభువా నేను ఏది చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావయ్యా, నేను ఎలా బతితే నువ్వు ఆనందంగా ఉంటావయ్యా, నేను ఏ కార్యము నెరవేర్చాలో నాతో ఒకసారి మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేసిన దాఖలాలు నీ ప్రార్థన జీవితంలో ఉన్నాయా? మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఎలా హ్యాపీగా బ్రతకాలి, ఎలా సంతోషించాలని అడుగుతున్నాం. కానీ ఓ ప్రభువా నేను ఏమి చేస్తే నువ్వు సంతోషపడతావయ్యా, ఏ కార్యము నా ద్వారా నువ్వు చేయించుకోవాలనుకుంటున్నావు, దేవా నాతో మాట్లాడు, నేను చేస్తాను అని ఏ రోజైనా ప్రార్థన చేసిన అనుభవం నీ జీవితంలో ఉందా? లేకపోతే ఈరోజు దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టండి అన్న యవ్వనస్తులు, కొట్టండి గట్టిగా. హల్లెలూయా. హుషారుగా హల్లెలూయా చెప్తూ కొట్టండి. ఈ రాత్రి చివరి రాత్రి నేను మిమ్మల్ని విడిచిపెట్టాను 12 గంటల వరకు, తర్వాత మనకు భోజనాలు ఉన్నాయంట. ఒకసారి ఒక యవ్వనస్తుడు హాస్పిటల్కి వెళ్ళాడంట. ఏమిటికి వెళ్ళాడంటే కడుపు నొస్తుందని, బాగా కడుపు నొస్తే హాస్పిటల్కి వెళ్ళాడంట. డాక్టర్ గారు అడిగాడంట, ఏంటి బాబు ఏంటి అంటే, బాగా కడుపు నొస్తుంది సార్, నేను తట్టుకోలేకపోతుంది సార్, అయ్యి బాబు నా నుంచి కావట్లేదండి, ఏదో ఒక మాత్ర, మీరు మాత్రలే అంటారు కదా,
మా దగ్గర కూలీలు అంటారు మరి. వేసేయండి సార్ అంటే ఏం తిన్నారు నాన్న అంటే ఏం తినలేదు సార్, గత రాత్రి మా పాస్టర్ గారితో మీటింగ్కి వెళ్తే అక్కడ నల్లగొండ నుంచి వచ్చిన జాన్ శాస్త్రి పాస్టర్ వచ్చి 12 గంటలకు వాక్యం చెప్పి భోజనాలు పెట్టేసరికి 1 అయింది సార్. 1 గంటకు మా పాస్టర్ గారితో భోజనం తిని ఇంటికి వచ్చిన తర్వాత ఏమొస్తుంది, కడుపు నొస్తుంది సార్ అంటే ఆ డాక్టర్ గారు అన్నారంట, బాబు పాస్టర్లకి ఏ టైం తిన్నా కడుపు నొయ్యదురా, మనం తినొద్దు అట్లా చెప్పాడంట. పాస్టర్లకు ఎప్పుడు తిన్నా ఏం కాదు, మీరు ఎప్పుడు పడితే అప్పుడు తింటే నీ కడుపు నొస్తాయని చెప్పాడంట. కనుక ఈ రాత్రి మనం 1 గంటకు భోజనం చేద్దాంగాక. నిజంగా ఆమెనన్నారా? ఇట్లని ముందు తెలిస్తే నేను రాకపోదు అనుకుంటున్నాను. దేవుని సంగమా జాగ్రత్తగానండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. ఎన్నిసార్లు నీ ప్రార్థన సమయంలో దేవా నేను ఎలా నిన్ను సంతోషపరచాలయ్యా అని అడిగిన అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయి. చాలా విషాదకరమైన మాట చెప్తున్న దైవజనునిగా మన ప్రార్థనలన్నీ, మన అవసరతలు, మన కోరికలు, మన ఇష్టాలు ముందు పెట్టి గంటల కొద్దీ, రోజుల కొద్దీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. నా దేవుడు అవి చేయటకు ఆయన సమర్థుడు. ఆయన అంటున్నాడు, నువ్వు అడగక ముందుకే నీకు ఏది అవసరమో నాకు తెలుసు. అన్నిల వల్ల ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామని వీటి గురించి చింతిస్తున్నారేంది మీరు? మీ అనుభవం ఒక శ్రేష్టమైన అనుభవంలోకి రావాలి, నువ్వు రూపాంతరమైన అనుభవంలో రావాలి, పరిశుద్ధుల భాగంలోనికి నువ్వు రావాలి, జ్యేష్ఠుల సంఘములను చేర్చబడాలి. దాని గురించి నువ్వు ప్రార్థన చేయకపోవడం వల్ల నా దేవుడు చాలాసార్లు దుఃఖపడుతున్నాడు. కష్టాలు, శ్రమలు, ఇరుకులు, బాధలు, అప్పులు, రోగాలు, వ్యాధులు చూసి నువ్వు ఎప్పుడు కలత చెందుతూ ఇవి ముందుకు తీసుకొస్తున్నావు. నా దేవుడు అంటున్నాడు, ఇవి నాకు అసాధ్యమైనవి కావు, నేను సాధ్యపరిచే దేవుడును. నా ఆశ ఏంటో తెలుసా? నువ్వు మనసు మారాలి, నువ్వు రూపాంతరము చెందాలి, నువ్వు నా సారూప్యంలోనికి మార్చబడాలి, నా వలె నీవు ఉందువుగాక. ఆమేన్, హల్లెలూయా. నోవాహు కాలములో దేవుడు జనములను సృష్టించిన తర్వాత ఆ ప్రజలు హృదయము చెడిపోయి వారు విస్తారమైన పాపము చేయడం వల్ల యెహోవా దేవుడు నరులను నేను ఎందుకైనా చేసిన నొచ్చుకున్నాడు హృదయంలో. దేవుడు నొచ్చుకోవడం అంటే అది నీవు నేను నొచ్చుకున్నట్లుగా ఉండదు. మనం ఏముంటుంది, మనతో మంచుకుంటే హ్యాపీగా ఉంటాం, మనం సహాయం చేసి వాళ్ళు మనం చెప్పినట్టు వినకపోతే నొచ్చుకుంటాం. కానీ నా దేవుడు అంత త్వరగా కోపపడే దేవుడు కాదు. ఆయన కృప ఎన్ని తరములు ఉంటుంది అంటే, హల్లెలూయా, స్తోత్రం చెప్పాం గట్టిగా. దేవుని బిడ్డలారా, చాలా సార్లు మనం ఏమంటామంటే మన ఆత్మీయ యాత్రలో సాగుతున్నప్పుడు దైవజనుడు చెప్పినా, పెద్దలు చెప్పినా, వాక్యం చెప్పినా, దేవుడు చెప్పినా వినకుండా కొన్నిసార్లు నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా, నా ఇష్టం ఉన్నట్టు నేను మాట్లాడతా, నా ఇష్టం ఉన్నట్టు నేను తింటా, నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తానే మాటలు మన కుటుంబాల్లో, మన సంఘాల్లో వినిపిస్తుంటాయి. నా ఇష్టం అనండి, ఏం కాదనండి. మీరు ఎలా ఉన్నారంటే దీన్నంటే మళ్ళీ ఏమంటాడు అన్నాడు, ఏమనండి చెప్పండి. ఫస్ట్ టైం కదా మీరు మాట్లాడడం, మీ జీవితంలో పదం ఫస్ట్ టైం పలుకుతున్నారా? ఒక 5 సంవత్సరాల పిల్లోడు తల్లి భోజనం పెడుతుంటే వాడు తినడు. నాన్న ఆకలి అవుతుంది రా, టైం అయితే తినంటే నేను తినను, తినకపోతే నీకు చాలా ఇబ్బంది అయితే తినను పో మమ్మీ, నా ఇష్టం. మాటలు ప్రారంభించబడిన వయసు నుంచి మాటలు ఆగిపోయే వృద్ధాప్యం వరకు ఉన్న వృద్ధులు మాట్లాడే, చిన్న పిల్లలు, యవనస్తులు, పురుషులు, పెద్దవాళ్ళు మాట్లాడే మాట నా ఇష్టం. అయితే దేవుని సేవకులని చెప్తున్న మాట ఏం తెలుసా? యేసుక్రీస్తు రక్తములో కడగబడి మహిమగల సంఘములో చేర్చబడి మహోన్నతుడైన దేవుని వెంబడిస్తున్న వాడికి ఆ పదము మన డిక్షనరీలో లేదు. ప్రభువా నీ చిత్తమే నెరవేర్చబడాలి అంటే వాడుక భాషలో నీ ఇష్టమే జరగాలి, నా ఇష్టం కాదు. నా ఇష్టం ఎప్పుడైతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో నీటి మూలముగా బాప్తిసం తీసుకున్నానో ఆ జల సమాధి అయిపోయిన నా కోరికలండి చచ్చిపోయాయి. నూతనమైన నవీనమైన పురుషుడిగా నువ్వు నీళ్ళలోంచి బయటకు వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తాకుతున్నాడు.
చెబుతున్నాడు, ఇక మీదట నీ ఇష్టము కాదు నా ఇష్టము, నీ చిత్తము కాదు నా చిత్తం. అయితే విషాదకరం ఏంటంటే దేవుని నమ్ముకొని మారు మనసు పొందిన మనం కూడా అనేక సార్లు నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అంటాడు. తల్లిదండ్రులు పిల్లలు లేపి నారా చర్చికి వెళ్ళాలి రారా అంటే నేను రాను. ఎందుకు రా అంటే వాడి కాడ కారణం ఉండదు. ఏమంటాడు చెప్పండి చెప్పండి. భర్త భార్యతో మాట్లాడుతూ అమ్మ అలా చేయకూడదు, మనం దేవుని బిడ్డం, ఎందుకు అలా చేస్తున్నాం అంటే భార్య ఏమంటది చెప్పాలి. భర్త చాలా తప్పు మార్గం నడుస్తున్నప్పుడు భార్య అంటుంది, అయ్యా మనం దేవుడిని నమ్ముకున్నాం, అలా చేయకూడదు అయ్యా, ఎందుకు అలా చేస్తున్నాడు. ఏమంటాడు భర్త, సేవకుడు సంఘమును ఎందుకు మీరు అలా వెళుతున్నారమ్మా, ఎందుకు దేవునికి విధేయత చూపిస్తారంటే ఏమంటారు, బయటికి అన్నారు. ఎక్కడ అనుకుంటారు, ఎక్కడ అనుకుంటారు. యేసయ్య అన్నాడు మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ నేను హృదయాన్ని చూస్తాను. చాలా సార్లు మనము మన ఇష్టం వచ్చినట్లు బతకడానికి మనం చూస్తాం, కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం త్వరగా చదవండి నానా. నేను 12 గంటల వరకు ఏం చెప్పను, తొందరనే ముగిస్తా. గుండె పగిలి బెబ్బె బెబ్బెబ్బె అని పారిపోకండి, త్వరగా నేను ముగిస్తా. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో, కనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి, వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. దైవజనుడైన అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు, ప్రభువుకు ఏది ప్రీతికరమో. ఎవరికంటే చెప్పండి చెప్పండి. దేవునికి ఏది ప్రీతికరమో చెప్పండి, గడి చెప్పండి అన్న. ఆ నోరు తిరగకపోతే వాడుక భాషలోకి వద్దాం. దేవునికి ఏది ఇష్టమో, ఏది ఇష్టమై ఉంటుంది నాన్న. నువ్వు నేను కోరుకునే ఈ లోక సంబంధమైన విషయాలు ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన పరిశుద్ధుడు, సర్వశక్తి కలిగిన వాడు, నిత్యుడు, సత్యుడు, శ్రీమంతుడైన దేవుడు. ఆయన అతి సుందరుడు, ఆయన 10,000లో అతి సుందరుడైన దేవుడు. శతకోటి దూతలతో, ప్రాణులతో, యాజకులతో పొగడపడుతున్న నా యేసు క్రీస్తు ప్రభు. ఆయన మనుషులు కోరుకునే ఇష్టాలు కాదు. ఇప్పుడు దైవజనుడైన పౌలు అంటున్నాడు, ప్రభుకు ఏది ప్రీతికరమో, ప్రభు ఏది చేస్తే ఆనందిస్తాడు, ప్రభు ఏది చేస్తే సంతోషిస్తాడో అది పరీక్షించి దానిని మీరు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. మనము పరీక్షించవలసింది ఏంటో తెలుసా, ఏది చేస్తే దేవుడు సంతోషిస్తాడు, ఏం మాట్లాడితే దేవుడు సంతోషిస్తాడు, ఎక్కడికి వెళ్తే దేవుడు సంతోషిస్తాడు, ఏది చూస్తే దేవుడు సంతోషిస్తాడు, ఏది చేస్తే దేవుడు సంతోషిస్తాడో పరీక్షించాలి. మనం చేసే వాటిని బట్టి కాదు, దేవా ఏ పని చేస్తే నువ్వు సంతోషిస్తావో నాకు తెలియజేయి ప్రభువా. నువ్వు ఏం మాట్లాడితే సంతోషిస్తావు. మనం మాట్లాడే మాటల వల్ల దేవుడు సంతోషిస్తున్నాడా, మనం చూసే చూపుల వల్ల దేవుడు సంతోషిస్తున్నాడా, మనం నడిచే నడక వల్ల దేవుడు సంతోషిస్తున్నాడా, మనం వెళ్ళే మార్గాలను చూసి దేవుడు సంతోషిస్తున్నాడా, దుఃఖపడుతున్నాడా? ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం ఈ రాత్రి కాల సమయంలో సంగమా. ఫిగర్ అవుట్ వాట్ ప్లీజ్ గాడ్. దేవుని ఏది సంతోషిస్తుందో అది మీరు పరీక్షించి ఏం చేయాలంటే మనము పరీక్షించి వెలుగు మార్గములు నడవాలి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకసారి అందరు చెప్పండి యేసయ్యా. కాస్త హుషారుగా చెప్పండి నాన్న. నేను ఆగానంటే శబ్దం తక్కువ వస్తుందని అర్థం. కాస్త సౌండ్ బాక్స్ సౌండ్ పెంచు. నువ్వు కాదు నీకు ఏది ఇష్టమయ్యా, ఏం చెయ్యాలయ్యా, నాతో మాట్లాడయ్యా. హల్లెలూయా. ప్రశ్న అడిగారు కదా, నా ప్రశ్న ఏం తెలుసా, ఆయన మాట్లాడితే నువ్వు చేస్తావా? విడిచిపెట్టుకోమన్నా విడిచిపెట్టుకుంటావా? కలిగి ఉండవలసిన ఆయన మాట్లాడినప్పుడు కలిగి దాన్ని పొందుకుంటావా? అప్పుడు దేవుని ఆశీర్వదిస్తాడు. యేసయ్య ఎంతగా నన్ను ఆశీర్వాదానికి ఇష్టపడుతున్నా తెలుసా? నీ యొద్దకు రావాలని, నీతో మాట్లాడాలని, నిన్ను ఆశీర్వదించాలని, నీతో నడవాలని ఇష్టపడుతున్నాడు. కానీ ఆయనకి ఇష్టం లేని కొన్ని నువ్వు కలిగి ఉన్నందున చాలా దినముల నుంచి ఆయన బాధపడుతూ నీ యొద్దకు రాలేకపోతున్నాడు. ఆయన ఈ రాత్రి దేవుని సేవకుడిగా నా 2 చేతులు జోడించి మీ చెప్తున్నది బిడ్డారా, యేసయ్య ఏది విడిచిపెట్టుకోమంటే అది విడిచిపెట్టుకునే మనసును మనం కలిగి ఉందాం. హల్లెలూయా.
మన గమ్యము, మన గురి ఏం తెలుసా? ఆ సియోనులోకి పోవాలి మనం. ఆ పరమ సియోనులో ప్రభు స్థాపించిన రాజ్యంలోకి వెళ్ళి నిత్య ఆరాధనలోకి మనం వెళ్ళాలి. మన గురి అది, మన గమ్యం అది, మన విశ్వాసం అది, మన ప్రయాసము పరిచర్య అది. కనుక పైవైపు మనం చూడాలి బిడ్డలారా. ఆ ప్రయాణములో మనము విడిచిపెట్టవలసిన విడిచిపెట్టాలి, ధరించుకోవలసిన ధరించుకోవాలి, కలిగి ఉండవలసిన కలిగి ఉండాలి. మనము దేవుని సంతోషపరచాలి. దేవుని సంతోషపరచకపోతే 2 నష్టాలు మన జీవితంలో జరుగుతాయి. దేవుని సంతోషపరచకపోతే మన జీవితంలో వచ్చే నష్టాలు 2. 1 ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం. ఒకటి చదవండి. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం. 1 దేవుని సంతోషపరచకపోతే నష్టం ఏం జరుగుతుంది అయ్యా అని నువ్వు మనసులో అనుకుంటున్నావు. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. వారి దినములు ఎన్ని సంవత్సరాలంట? 120 ఏండ్లు. ఎన్ని సంవత్సరాలంట? అంత చెప్పండి. దేవునికి నచ్చని పనులు చేస్తే నీకు జరిగే నష్టాలు 2. మొట్టమొదటి ఏంటి తెలుసా? యెహోవా దేవుడు నరులను సృష్టించిన తర్వాత ఆదాము కాని, షేము కాని, యాఫెతు కాని, దేవుని ప్రజలు లేమెకు కాని, నోహావు వరకు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతికారంటే 939, 900 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, 600 సంవత్సరాలు, 300 సంవత్సరాలు బతికారు. ఈ సంవత్సర కాలము ఇప్పుడు నరులు దేవుని ఎదుట పాపము చేసి దేవునికి ఉగ్రత గురై వారి ఆయుష్ కాలము 900 నుంచి ఎక్కడికి పడిపోయింది? 120 సంవత్సరాలు పడిపోయింది. దావీదు భక్తుడు రాస్తూ అంటాడు, నరుని ఆయుష్ కాలం ఎంత? 70 సంవత్సరం. అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరం. అయినను చెప్పండి, 80 సంవత్సరాలు రావాల్సిన ఆయాసం అంటే ఏందిరా? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం 8 సంవత్సరాలకు వచ్చేసింది. దేవునికి ఇష్టంగా బ్రతకకుండా నీకు ఇష్టం వచ్చినట్లు బతికితే జరిగే మొట్టమొదటి నష్టం ఏం తెలుసా? ఆయుష్ కాలాన్ని కోల్పోతారు. అన్న చెప్పండి మాట. నా ఇష్టం అనండి, నా ఇష్టం వచ్చినట్టు చేస్తానండి. మమ్మీ నాతో ఇంకోసారి మాట్లాడు. నా ఇష్టం అనే కొడుకులు బిడ్డలు ఎక్కువైపోయారు. అన్నం తినడానికి తల్లి బతిలాడుతుంటే నక్సలైట్లు బెరిస్తున్న కొడుతుంది అన్నాడు. వీళ్ళందరినీ తీసుకుపోయి 2 టౌన్ పోలీసులు లేచి ఏసు రక్తమే జయానికి అంటారు. భార్య భర్తకు చాలా కుమారులు లెక్క బతిలాడుతుంది. నాయనా ఆ పని చేయకు, ఆ జైళ్లకు అప్పులు చేయకు, ఎందుకు నాయన నీ దండం పెడతా, ఓ దొరా ఆగు మా బాంచే నీ కాలు మొక్తంటే ఎట్టొచ్చిన మాట పోతావు. నా ఇష్టం ఏమంటారు చెప్పండి, చెప్పండి చెప్పండి. ఈ మధ్య కాలంలో ఒక గృహానికి వెళుతుంటే ఆ గృహం పక్కన ఒక వృద్ధులు భార్యాభర్తలు పంచాయతీ పెట్టుకుంటున్నారు. ఆయన బాగానే 70-80 సంవత్సరాలు ఉంటాడు, ఆమె కూడా 60 సంవత్సరాలు పైచిలుకు. 60-70-80 సంవత్సరాలు ఉన్న భార్య అంటుంది, ఎక్కువ తక్కువ మాట్లాడితే మీ ఇంటికి పోతాం అంటుంది. ఎన్ని సంవత్సరాలకు అంటుంది? పోయిందిలే, ఎన్ని సంవత్సరాల నుంచి అంటాను నేను పోయినాను, సపరేట్ అన్నదేని అంటుంది. అంటే మా పురుషులకు ఏం పిచ్చి అంటే మాకు రాని డైలాగులు వచ్చిన డైలాగ్ ఏంటంటే పోతావు పోతావు అని. నిజంగా నువ్వు బ్యాగ్ పట్టుకో, ఫస్ట్ మేమే దండం పెడతాం. పోకుండా అమ్మగారు ప్లీజ్, నువ్వు పోనంత వరకు మేము హీరోలు. నువ్వు స్టార్ట్ చేస్తే ఏసు రక్తమే. అన్నలారా అయ్యలారా జాగ్రత్త, ఆ మాటలు మనకు రాకుండా నువ్వు గాక. హల్లెలూయా. ఇప్పుడు మనుష్యుడు తనకి ఇష్టం వచ్చినట్లు బతకడం వలన 930 సంవత్సరాలు, 925 సంవత్సరాలు, 900 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, 600 సంవత్సరాలు, 400 సంవత్సరాలు, 300 సంవత్సరాలు బ్రతకవలసిన నరుని ఆయుష్ 120, 70, 80 సంవత్సరాలు పడిపోయింది. ఈ రాత్రి దేవుని సేవకుడిగా నా ఇష్టం వచ్చినట్టు యేసయ్య జీవిస్తున్నా. యేసయ్య ఏం చేస్తా అనుకుంటున్నావు? నీ ఆయుష్ను కోల్పోతావు, జాగ్రత్త. రెండవది లూకా సువార్త 6వ అధ్యాయం, లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. త్వరగా చదువుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీ
నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. సుఖము, అదిగో నీ జీవిత కాలం అంతా భూమి మీద నీకు ఇష్టం వచ్చినట్టు ఏమనుభవించాడంటేనా సుఖము అనుభవించితివి. అలాగునే లాజరు లాజరైతే కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి అనగడిగా. మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తే జరిగే మొట్టమొదటి నష్టం ఏంటిది? ఏం కోల్పోతాం మనము? చెప్పాలి గట్టిగా 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 గట్టిగా. ఏర్లో చేతుల్లో గీతలు చూసి పొడుగ్గా ఉంటే అబ్బో నా కొడుకు ఎన్ని సంవత్సరాలు పోతాడంట, రాత ఎలా రాసిడు కాదు, ఈ రాత కాదు, దేవుని వాక్యములు రాయించిన రాత చూడు. నీ ఇష్టం వచ్చినట్లు బట్టి నీ ఆయుష్ కాలని కోల్పోతావు. నీ యొక్క దినములు సంపూర్ణము కాకముందుకే ఈ లోక యాత్ర ముగించవలసి వస్తుంది. నీకియబడిన బాధ్యత, నీకియబడిన భారము, నీకియబడిన పరిచర్య, నీకియబడిన బాధ్యతలు చూడకుండానే అకాల మరణం చెందవలసి వస్తుంది. కనుక నీకు ఇష్టం వచ్చినట్లు జీవించకు, దేవుని సంతోషపరచుదుముగాక. రెండవది, ఇప్పుడు ధనవంతుడు అలాగనే లాజరు గురించి రాయబడిన మాట. లాజరు అయితే భూమి మీద ఉన్నప్పుడు పుండుకొని రోగములతో పడి ఉంటే, ఇక్కడ ధనవంతుడు భూమి మీద తనకిష్టం వచ్చినట్లు ఎలా బ్రతికాడంట నాన్న? సుఖముగా ఆనందంగా బ్రతికావు. ఆయన కూడా ఎవరో తెలుసా? అన్యుడు కాదు, ఆయన అబ్రాహాము కుమారుడా. ఏమంటున్నాడు అక్కడ? అబ్రాహాము కుమారుడు అంటే మన సంతానమేదే, అబ్రాహాం సంతానమేదే. దేవుని తెలియని వాడు కాదని అక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రహాము కుమారుడా, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడంటున్నానా? నీకు ఇష్టం వచ్చినట్లు సుఖం అనుభవిస్తుంది కదా, నీకు ఇష్టం వచ్చిన మార్గంలో పోతుంది కదా, నీకు ఇష్టం వచ్చిన బ్రతుకు కదా, ఒక్క రోజున ఉపవాసం ఉండవచ్చు కదా, తీరొక్క రుచులు తింటివి కదా. అబ్రహాము కుమారుడా, ఇప్పుడు ఎక్కడ పోయాడు ఆయన? ఎక్కడ పోయాడు? లాజరు చనిపోయి పరలోకము పోతే అబ్రహాము కుమారుడు ఎక్కడికి పోయాడంటే నరకానికి. దేవునికి ఇష్టం కాకుండా నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతికితే నరకానికి పోతారు. చెప్పండి, అందరు ఎక్కడికి పోతారు? ఈ మాట నేను ఇష్టం లేదు కదా. ప్రతి తాగుబోతు కాంచి పరిశుద్ధుడు కోరుకునే మాటను తెలుసా? సస్తే ఏడకళ్ళు తెరవాలంట. చెప్పండి. పరలోకం మంచిదే కానీ భూమి మీద నీకు ఇష్టం వచ్చిన పనులు చేస్తున్నావుగా, నీ శరీర సుఖములు చంపుకుంటలేవు కదా, నీ శరీర ఆశలు చంపుకుంటలేవు కదా, నీ నేత్రాశలు చంపుకుంటలేవు కదా. ఈ లోక మర్యాద, ఈ లోక ఆచారాలు, ఈ లోక కట్టుబాట్లు, ఈ లోక పద్ధతులు, ఈ లోక సాంప్రదాయాలు చేస్తూ నువ్వు దేవుని ఎలా సంతోషపరుస్తావు? ఒక ఏర్పాటు జీవితము, ఒక ప్రత్యేకమైన జీవితము, ఒక సమర్పణ జీవితం నీలో ఉన్నదా? దేవుని కోసం నువ్వు ఏమి త్యాగం చేశావు? ఏమి సమర్పించుకున్నావు? ఒక విశేషమైన ప్రత్యేకమైన ఏర్పాటు అనుభవం నీలో లేకుండా నువ్వు ఎలా పరలోకం పోతావు బిడ్డలారా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ధనవంతుడైన ఆ అబ్రహాము కుమారునితో చెప్తున్నాడు, నువ్వు భూమి మీద వచ్చినట్లు నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు సుఖంగా బతికావు. సంఘంలో ఆల్ నైట్ ప్రేయర్లు ఏర్పాటు చేస్తే ఎంతమంది రాత్రి అయ్యో నేను నిద్రపోతే నాకు తలనొప్పి వస్తుంది, నా చెంపలు లోపల పోతాయి, నా కళ్ళు లోపల పోతాయి, నా ముక్కు బయటకు వస్తుందని ఇంటికాడ పడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దైవజనుని ప్రేరేపించి సంఘంలో ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేస్తే, పాస్టర్ గారు నాకేముంది చెప్పండి, షుగర్ ఉంది, బీపీ ఉంది, కోట్లు ఉంది అన్నట్టు బిల్డప్ రోగం పేరు చెప్పడం కూడా సిగ్గుండాలి అసలు. నాకేముందయ్యా? అప్పుడు ఆ షుగర్ అంటది, ఎంత మంచిగా చూసుకుంటుంది దుర్మార్గుడు, నేను పోదాం అనుకున్నా, నన్ను పోదు. ఉపవాసం ఉండలేనయ్యా నేను బీపీ పేషెంట్ అయ్యా, డాక్టర్ చెప్పిండు 3 పూటలు తిని 3 గోళీలు వేసుకోమని. ఏసఐ చెప్పిండు ఉపవాసం ఉండి రోగం అంతా పోద్దని. ఏసఐ మాట వినావు, పాస్టర్ మాట వినావు, డాక్టర్ మాట వింటావు, ఎందుకంటే ఉన్న డబ్బులను గుంజుతాడు కనుక. డాక్టర్ దగ్గర పోయి 3 గంటలు 6 గంటలు లైన్లు నిలబడి పేరు రాయించుకుంటా. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమంటే 1 నిమిషం పాస్టర్ గారు లోపల ప్రార్థన చేసుకుంటూ ఆగమంటే ముఖం అంతా ఏను
ముఖం పెట్టాడు పెడతాది. యాక్చువల్లీ అక్కడ కుక్క అనాలి కానీ మీరు బాధపడతారని నేనన్నా. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పాలని మాట చెప్పిన కదా, స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. డాక్టర్ చెప్తాడు అన్నం తిన ముందుకు ఒకటి, అన్నం తిన్నాక ఒకటి, పండుకోక ముందుకు ఒకటి, లేచినాక ఒకటి, బతికినప్పుడు సచ్చినప్పుడు వేసుకోమంటాడు. కానీ నా యేసయ్య అంటున్నాడు, పాస్టర్ గారు చెప్తున్నాడు వేకోజామున ప్రార్థన చేసుకోమంటే ఏడయ్యా బీపీ వచ్చిన కాంచి ఇక ప్రార్థన లేదు ఏం లేదు. ఆ బీపీ సిగ్గుపడుతుంది, ఈ దరిద్రుడానికి నేను ఎందుకు వచ్చాను నాయన. నీకు ఇష్టం వచ్చినట్లు బతుకున్నావు నువ్వు. నీకు ఒక ప్రతిష్టత, ఒక సమర్పణ, వైరాగ్యం లేదు. నా దేవుడు పరిశుద్ధుడు కదా. అయ్యో నా సంఘములో ఉపవాస ప్రార్థన నేను కన్నీరు కార్చి నా పాపమును ఒప్పుకొని నా మనసు, నా బతుకు, నా కుటుంబాన్ని మార్చుకొని నా దేవుని సంతోషపడే ఆలోచన లేదు. డాక్టర్ చెప్తాడు మళ్ళీ సరిగ్గా ఇదే వారం రోజుల తర్వాత 7 గంటలకు రండి అంటే వైన్ షాప్ కాడ మందు బాబులు నిలబడ్డాడు. 6 గంటలకు పోయి నిలబడతారు క్యూలు హాస్పిటల్లో. డాక్టర్ గారు చెప్తే వింటారు. పాస్టర్ అంటాడు 7 గంటలకు కూడికంటే ఎన్ని గంటలకు వస్తారు చెప్పండి? 8కి వచ్చినా మంచిగా చెల్లె. మీరు 8 గంటలకు వచ్చింది మీకు సిగ్గు అనిపించదు. మేము 12 గంటలకు వెళ్ళిపెడితే ఇదేరా పాస్టర్లకు మైక్ దొరికితే ఒక ఆయన అన్నాడు, యూత్కు బైకు పాస్టర్లకు మైకు అనండి. ఆగరట. నువ్వు వచ్చిన సమయం గుర్తున్నది. నేను చాలాసార్లు పెళ్లిళ్ళలో చెప్తా, పెళ్లి ఎన్ని గంటలకు, నేను అన్ని గంటల కంటే ముందే అర్ధగంట ముందు పోయి కూర్చొని రెడీగా ఉంటా. 10:30కు పెళ్ళని కార్డులో వేస్తే 10 గంటలకు కూర్చుంటా. 1 గంటకు వస్తారు. 1 గంటకు వచ్చినాక అంటారు ఈ క్రిస్టియన్స్ అంతా ఇంతేరా, 3 గంటలకు పెళ్లి అంటారు రాని. ఎవడైనా అంటాడని ముందే నోరు మూసుకోరు. రే నేను 10 గంటలకు వచ్చిన, నువ్వు 2 గంటలకు వచ్చిన బిడ్డ. పెళ్లి పిల్లగాడు పెళ్లికి వెళ్ళా కూడా 10 గంటలకు వచ్చిరు. మీకోసం వెయిట్ చేసిన ఎవడు మాట్లాడకుండా నోరు ముట్టేశా. ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే గారు వచ్చారు, నాకు తెలియక నేను ఇదే మాట్లాడినా. ఆయన స్టేజ్ మీద రాకుండా వెళ్ళిపోయాడు. ఎందుకు తెలుసా? అంత తిట్టినా కూడా ఒక సిగ్గులే కూడా పోయి ఫోటో దిగుతున్నా పోయి. ఆ పాస్టర్ గారు అంత క్లియర్గా చెప్పాడు. ఇంటికి పోయి ఫోన్ చేస్తున్నాడు, ఆయన మా కజిన్ అవుతాడు. అంత సిగ్గులేక తిట్టినాక నేను ఎట్లా ఫోటో దిగుతా చెప్పు నీతోటి అన్నాడు. మనము దేవుని విషయాల్లో స్థిరంగా ఉండవు. ఇంకొక మాట లోపలికి వచ్చి అడుగుతా, మీలో ఎంతమందికి టీవీలు ఉన్నాయో చేయి పైకి ఎత్తని. మీ ఇళ్లలో టీవీలు ఉన్నవాడు స్తోత్రం. దేవుడు ఎంతగా మనల్ని ఆశ్రయించాడంటే చేయలేపండి నాన్న. ఆ టీవీలలో సీరియల్ చూసేటోళ్ళు కూడా చేయి పైకి కూర్చొని అట్లనే అబద్ధం ఆడద్దు దేవుని సన్నిలో. సినిమాలు జబర్దస్త్, సీరియల్ చెయ్యి వేసయా ఒకసారి చూడయ్యా. పురుషులేమో తక్కువ అనుకున్నారు, అమ్మో ఏం కాదు. ఆడోళ్ళ సాకు పెట్టుకొని మేము చూస్తాం. చేపలు మంచిగా లేపన్నారు. ఈ అక్క చూడు ఎవరో లేపి వాళ్ళ పేరు రాసుకుంటుంది, నేను రాసుకోవచ్చు. మంచిగా ఏం చూస్తారు మీరు? ఒక క్రైస్తవుడు సీరియల్ చూడొచ్చా చెప్పరా? ఒక దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని ప్రభు బలలో చేయి వేసే విశ్వాసే సినిమాలు చూడొచ్చా? జబర్దస్తులు చూడొచ్చా? పోకిరి శాస్త్రతో కూడా చూడొచ్చా? సీరియల్ చూసేవాళ్ళారా, ఈ రోజు నుంచి సీరియల్ మాని. యోబు భక్తుడు అంటాడు, నేను నా కనులతో ఒక నిబంధన చేసుకున్నానయ్యా. ఆ నిబంధన ఏం తెలుసా? పాపమును చూడకూడదు. దేవుడు నాతో 2012లో మాట్లాడాడు. టీవీలు బంద్ చేయాలి. మా ఇంట్లో పెద్ద టీవీ కొనిచ్చింది మా అక్క, మా తమ్ముడు పాస్టర్ కదా. ఆ టీవీ తీసుకుపోయి పక్కకు పడేసి సంఘానికి చెప్పా, మన సంఘంలో ఎవరైనా దేవుని ఆరాధనకు రావాలంటే మీ ఇంట్లో టీవీలు ఉండొద్దు. టీవీయే కావాలన్నా సంఘమే కావాలన్నా డిసైడ్ చేసుకోండి మీరు. దేవుని మహాకృపను బట్టి అందరూ టీవీలు ఆ పైకి ఇచ్చేశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అలాగో చెప్పిన, మీరు ఇంకొకరికి ఇస్తే కూడా అది పాపమే. నాకు దేవుడు చెప్పాడు, నేను ఊరికన్నా బీదోళ్ళకి ఇద్దాం అనుకున్నా. దేవుడు అన్నాడు, బిడ్డ
నువ్వైతే పాపం చేయొద్దు, వాడు పాపం చేస్తే ఆ పాపములో నువ్వు పాలిభాగస్తున్నాడు. ఓ ప్రభు క్షమించయ్యా, అది ఎండకి ఎంతుంది, వానకు తెలుస్తుంది, రోజు బయట వేస్తుంటాను. మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు నన్ను చూస్తే టీవీ చూస్తే మాకు ఈ రాదని అంటాడు. అడిగేది సీరియల్ చూడకూడదు. నీవు సీరియల్ చూసే సీరియల్లో ఏముంటుంది తెలుసా? బూతు ఉంటుంది. ఒక కోడలి అత్తని ఎలా సంపాలో సీరియల్ చూపిస్తున్నారు. ఒక స్త్రీ మరొక పురుషునితో ఎలా అక్రమ సంబంధం పెట్టుకోవాలో సీరియల్ చూపిస్తున్నారు. ఎలా కుటుంబంలో ఇద్దరు ఎలా తగాదలు పెట్టుకోవాలో చూపిస్తున్నారు. అది చూసిన నీ మనసు నీ శరీరం మీద ప్రభావితం చేసి నీ కుటుంబంలో నీకు తెలియకనే జరుగుతున్నాయి. కోడలు ఏం చేస్తుంది? అత్త నిద్రపోయినాక ఆ తలదిండు తీసుకొని ముక్కు మీద పెట్టి ఆడ చచ్చిపోతుంటే మీకు అదేదో నేను చంపిన ఫీలింగ్లోకి వెళ్ళిపోతా. నేను చెప్తున్నా, దేవుని సేవకుడిగా నీవు సీరియల్ చూడడం అలవాటు చేస్తే, నువ్వు చూసే సీరియల్లో 50వ ఎపిసోడ్, 100వ ఎపిసోడ్, 300వ ఎపిసోడ్, 400 తర్వాత ఆ సీరియల్ క్లోజ్ అయిపోతుంది. నువ్వు దేవుని మాట వినకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు చూస్తే దేవుడు నీ బ్రతుకులు సీరియల్ ప్రారంభించడనుకో, ఇక ఆయన ఆపన జాగ్రత్త. కృపగల దేవుడు, ప్రేమామయుడు, ఆయన తన ప్రాణం పెట్టిన కొన్ని బిడ్డలు తనకు దూరం అయిపోతుంటే కూడా ఆయన చూస్తూ కూడా దేవుడు కాదు. నువ్వు చూసే సీరియల్ 300 ఉంటాయి. నా యేసయ్య స్టార్ట్ చేస్తే ఏమంటే తెలుసా? ICU అనండి. ICU అడుంటున్నానా? అప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేసి అన్నయ్య, అమ్మగారు ఫోన్ చేసి అక్కయ్య నా కోసం ప్రార్థన చేయి. నాకు ఆ పరిస్థితుల్లో మా విశ్వాసులు ఇక్కడ ఇద్దరు అడగండి. ఆ పరిస్థితుల్లో ఫోన్ చేసిన కోటింగ్ ఇచ్చే ప్రార్థన చేస్తా. నువ్వు సీరియల్ చూడడం వల్ల నువ్వు ICUలో ఉన్నావు, ఇకనైనా బ్రతుకు, లేకపోతే చచ్చిపోయి నరకాన్ని పోవాలి. అప్పుడు మా విశ్వాసం అనుకుంటాను, ఎందుకన్నా ఈ పాస్టర్ మాకు ఇష్టం దేవా. నేనేమనుకున్నాను తెలుసా? దేవుడు ఏమన్నాడు? మీకు ఇష్టమైన వారిని మీకు కాపర్లుగా పెడతాడులే, ఆయనకి ఇష్టమైన వారిని మీకు కాపర్లుగా పెడతాడు. హల్లెలూయా. సీరియల్ చూస్తే నువ్వు ఎక్కడికి పోతావు? సినిమా చూస్తే ఎక్కడికి పోతావు? ఇక టీవీలు లేని వాళ్ళు ఇంకేం చేశారు నాన్న? సెల్ ఫోన్ వచ్చేసింది. ఆ జియో పుణ్యం అంటూ ఆల్ ఫ్రీ, అన్లిమిటెడ్. ఇప్పుడు సెల్ ఫోన్లో మా సంఘస్థుడు ఒక ఆయన వచ్చి కంప్లైంట్ చేస్తున్నాడు నాకు, అయ్యగారు మా భార్య గురించి ప్రార్థన చేయి. ఏమైందిరా నాయన? మంచిగా ఉంటారుగా. ఏమైందంటే, ఎక్కడిది అయ్యగారు? టీవీ మిత్రం పైన పెట్టేసింది, టీవీలో సీరియల్ సెల్ ఫోన్లో సీరియల్ చూస్తుందట. ఇప్పుడు నా ప్రార్థన ఏం చేయాలి తెలుసా? ప్రభువా, టీవీలు మానేసావు నాయన, ఈ సెల్ ఫోన్లన్నీ, ఈ స్క్రీన్ షాట్లు వచ్చాయి, ఈ యొక్క ఏమంటున్నాను, ఈ పెద్ద సెల్ స్మార్ట్ ఫోన్లన్నీ ఖరాబ్ అయిపోను కాక నేను ప్రార్థన చేయవలసి వస్తుంది. ఇప్పుడు టచ్ స్క్రీన్. దేవుని బిడ్డలారా, వన్స్ గాడ్ స్టార్టెడ్ సీరియల్ ఇన్ యువర్ లైఫ్, నోబడీ విల్ నాట్ స్టాప్. అందుకోసం దేవుని వాక్యం అంటుంది ఆధారం, జీవగల దేవుని చేతిలో పడుట బహుభయంకరం. డోంట్ ప్లే విత్ గాడ్. దేవునితో ఆటలాడకు. ఆయన కృప గలవాడు, ప్రేమ గలవాడు, దయ గలవాడు, కరుణామూర్తి, ఆయన జాలి కలిగిన కనికరం గల దేవుడు. అట్ ద సేమ్ టైం హద్దు మీరితే ఆయన యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. దేవుని రక్తంలో కడగబడ నీవు నీ కళ్ళతో ప్రతిష్ఠ చేసుకోవాలి. నా కళ్ళు సీరియల్ చూడవయ్యా, నా కళ్ళు సినిమాలు చూడవయ్యా. సినిమా అనండి, చెప్పండి చెప్పండి. సినిమా అనండి. సి అంటే సిగ్గు, నీ అంటే నీతి, మా అంటే మర్యాద లేనోడు చూస్తాడు. ఇప్పుడు చదువుతూ చూడండి, సిగ్గు లేనోడు, నీతి లేనోడు, మర్యాద లేనోడు సినిమా చూస్తాడు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీరే తెలుసుకోండి. ఏ సినిమాలోనైనా పూతు లేకుండా ఉందా? వ్యంగ్యం లేకుండా ఉందా? పాపం లేకుండా ఉందా? చాలా భయంకరంగా ఉన్నాయి. నేను దేవుని నమ్ముకోక ముందుకు ఒక సేవకుడు కుమారుడైన సినిమాలంటే మహాపిచ్చే. కొత్త సినిమా రిలీజ్ అయితే థియేటర్లో మనం ఉండాలి. 13 సంవత్సరాల వయసులోనే సినిమాలకు బానిసైపోయినా దేవుని కృప, మా తల్లిదండ్రుల ప్రార్థన వల్ల ఆ పాపమును జయించే కృప దేవుడు మాకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా.
అయ్యో నువ్వు అనుకుంటున్నావు టీవీ లేకపోతే స్టేటస్ సింబల్ కదా పాస్టర్ గారు, ఎవరైనా బంధువులు వస్తే మేము బీద వాళ్ళం అనుకుంటున్నారు. నో, మనుషుల కోసం నువ్వు బ్రతకకు, క్రీస్తు కొరకు బ్రతుకు. నువ్వు బ్రతుకుంటే క్రీస్తే, సావైతే నాకు అది మేల్. దేవుని సంతోషపరచకపోతే ఆయుష్ తగ్గిపోద్ది. రెండోది ఎక్కడికి వెళ్తామో నరకం. దేవుని సంతోషపరిస్తే కూడా ఏం జరుగుతుందో చెప్పి నేను ముందుకు సాగుతాను. దేవుని సంతోషపరిస్తే నెంబర్ 1 లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం, అందరికీ సుపరిచితమైన లేఖన భాగం. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు, ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి విగ్రహగా. చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ గంభీరంగా చెప్పండి. నా టీవీలన్నీ తీసేస్తాను వాళ్ళు చెప్పండి. సినిమాలు చూడడం మానేస్తాను వాళ్ళు చెప్పండి. సీరియల్ మానేస్తాను వాళ్ళు చెప్పండి. కొంతమంది చెప్పలేరేందనా, ఎలా చూస్తున్నారంటే చంటి పిల్లలు పాలు మానేసి చెట్టబోతుందయ్యా, ఇంకా 2 నెలలు ఇస్తామన్నట్టుగా చూస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ జీవితం యేసయ్య ఇచ్చిన కానుక ఇది. మనకంటే ఎంతో మంది ధనవంతులు, బలవంతులు, గుణవంతులు ఉన్నవారు, లేనివారు, ఐశ్వర్యవంతులు కాలగర్భంలో కలిసిపోతున్నారు. నిన్ను నన్ను దేవుడు ఆరోగ్యంగా, క్షేమంగా, సమాధానంగా కాపాడాడు కనుక ఆ పాపమును మనం విడిచిపెట్టుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, టీవీ నేను చూడన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. మీరు ఎంత తెలివిగలంటే చేతుల కిందకేసి హల్లెలూయా హల్లెలూయా చెప్పేటప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైనా లేబరే మరి మీరు లేపితే ఆ పడుకున్న తల్లి లేవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అనుకుంది నా ఇంట పడ్డాడు ఆయన. స్తోత్రం హల్లెలూయా. పక్కలో చెప్పండి మాట, నేను టీవీ చూడను. చేయకండి. దేవా, ఆయన ఏమన్నాడు తెలుసా? ఎక్కడైతే ఇద్దరు మాట్లాడతాడో అదృశ్య దేవుడు అని సాక్షిగా ఉంటాడంట. యెహోవా భక్తులు ఏమి మాట్లాడుతున్నారో ఆకాశం నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? వంగి చూసి కాదే, తొంగి చూసి. ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు చేయకండి. నేను పాస్టర్ గారు కమిట్మెంట్ చేయకండి. ఇస్తాను దేవుని మాట లోపల చేయకండి అండి. ఫస్ట్ ఆ సిస్టర్ అంటుంది సావనైనా సస్తగాని సీరియల్ మాట. చెల్లి, దేవుడు నీతో మాట్లాడుతుంది. ఆయన మాట వినుట శ్రేష్టం. ఏ సీరియల్ నీకోసం ఏమీ ఉపయోగం లేదండి. ఎవరు నీకోసం ప్రాణం పెట్టలే. నేను ప్రకటిస్తున్న యేసయ్య ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. నువ్వు హాస్పిటల్లో పడి రోగాల పాలవుతున్నప్పుడు ఆ సీరియల్లో నటించిన ఏ ఆవిడ వచ్చి నిన్ను బాగు చేయలే. ఆహారం లేక నువ్వు అలమటిస్తున్నప్పుడు, మనుషులందరినీ నిందిస్తున్నప్పుడు, ఒంటరిగా ఉండి దివారాత్రులు ఏడుస్తున్నప్పుడు ఏ మానవుడు నీకు సహాయం చేయలే. నా యేసయ్య నీకు సహాయం చేసి. ఇప్పుడు చెప్పు, శేఖరించి ఒకరికి శేఖరించి చెప్పు, నేను సీరియల్ చూడకుండా వెనక కూర్చున్న వాళ్ళు ఏం చూస్తారంటే ముందు వాళ్ళు ఏం చెప్తున్నా చూస్తారు. మీరు కూడా అదే చేయాలి. చెప్పా అక్కడియా, నేను ముందే చెప్పిన నేనే ప్రశాంత మంచిని కానీ అని చెప్పండి. శేఖరి చెప్పండి, నేను సీరియల్ చూడకుండా ఉండుటకు నా కోసము ప్రార్థన చేయమ్మా. చెప్పండి. పాపముల నుంచి బయటపడడానికి తగ్గించుకొని సమర్పించుకో. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకసారి ఒక సంఘానికి వాక్యానికి పిలువబడ్డా. నేను నాకు మైక్ ఇచ్చిన పాస్టర్ గారు చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు, 1 గంట సేపు వాక్యం చెప్పాలని. నేను అనుకున్నా ఇంత క్రమశిక్షణ సేవకుడేమో అనుకున్నా. నేను అనుకొని సరే చెప్తలే అని చెప్పేశా. ఇక నేను చెప్పేది 1 గంట దాటి 1 గంట 10 నిమిషాల తర్వాత ఆయన అంటుండు, ఫోన్ చేసి ఏం నడుస్తుంది ఇప్పుడు టీవీలో అంటున్నాడు ఆయన వెనక. దౌర్భాగ్యుడ. తర్వాత తేరా ఇంటర్వ్యూ చేస్తే ఏంటంటే సీరియల్లో ఏం నడుస్తుంది అంటున్నాడు ఆయన. అలాంటి వాళ్ళు లేకపోలేదు. నీవు ఇష్టం ఉన్నట్లు బ్రతికితే నీ
ఆయుష్ కాలాన్ని కోల్పోతావు. వినండి, నీకు ఇష్టం ఉన్నట్లు బ్రతికితే నువ్వు నరకానికి వెళతావు. దేవునికి ఇష్టంగా బ్రతికితే అంటున్నాడు, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద వారికి చెప్పండి ఏం కలుగుతుందంట? నువ్వు నా ఇష్టం అంటే నరకం, ఆయుష్ కోల్పోతావు. యేసయ్యా నీ ఇష్టం అంటే సమాధానము కలుగునుగాక. చెప్పండి బిగ్గరగడుగుడు. ఇంకా లేఖనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. ఇంకా నేను ప్రసంగంలోకి వెళ్ళలే. నన్ను పంపినవాడు ఇదిగో నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన నన్ను ఒంటరిగా చెప్పలే ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. స్తోత్రం, హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్తాం, గంభీరంగా హుషారుగా చెప్తామా? దేవునికి ఇష్టంగా బ్రతికే సమాధానము కలుగుతుంది. దేవునికి ఇష్టంగా బ్రతికే వారిని దేవుడు ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టడు. అది బాధ అయినా, వ్యాధి అయినా, కన్నీరైనా, శ్రమ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, అనారోగ్యమైన, అవమానమైన, ఏ పరిస్థితిలో ఉన్నా భూమి మీద దేవునికి ఇష్టంగా బ్రతికే, దేవుని చిత్తము నెరవేర్స్తే, నా ప్రభు అంటున్నాడు, ఈ భూమి మీద ఆయనకు ఇష్టంగా బ్రతికే వారిని ఆయన ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. ఏదో ఒకటి చెప్పాలి కదా, కన్ఫ్యూజ్ అయి కూర్చుంటే ఇట్లా చెప్పండి కూడా. ఏమంటున్నాడు ఆయన? నేను ఒంటరిగా చెప్పాలి. ఎంతమందికి ఒంటరి జీవితం కావాలని కోరుకుంటున్నారు? ఒకసారి చేయి పైకి ఎత్తండి. అరే మీరు ఈ కన్నింగ్ ప్యాచ్ ఎక్కువ ఉందిరా, ప్రశ్నలకు జవాబు తెలుసు కానీ మారు మనసు పొందట్లే. నువ్వు ఒంటరిగా ఉండడం ఇష్టం ఉండదు కానీ పాపం విడిచిపెట్టడం కూడా ఇష్టం లేదేంటి మరి? దేవుని బిడ్డలారా, అది చాలా అపవాది మనసు. ఈ రాత్రి నా ప్రభు చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు ఒంటరి అనుభవిస్తున్నట్లయితే నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతుకున్నావు, నీ బ్రతుకును నువ్వు మార్చుకుందువుగాక. ఆమేన్, హల్లెలూయా. మనకి ఇష్టానుసారంగా బ్రతితే రెండు కలుగుతాయి. ఏంటి చెప్పండి? నెంబర్ 1, మనకిష్టం వచ్చినట్లు బ్రతికితే ఏం జరుగుతుంది? నెంబర్ 1 చెప్పాలి. చాలా మంది మా దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా నేను ఇంకా 5 సంవత్సరాలు బతికి మా కోడలు మా మనవరాలు పెళ్లి చూసి చచ్చిపోయేటట్టుగా నా కోసం ప్రార్థన చేయంటది. ఎన్నడన్నా దేవునికి ఇష్టంగా బ్రతకదు. మాకు వచ్చిన బాధ ఏంటంటే ముసలిదాన్ని బతికించాలి ప్రార్థన చేసి. దేవుడు అంటే రే నీకెందుకురా బాబు, నీ పనులు చేసుకో అంటాడు. అయ్యగారు మేము ఇంకా ఒక 5 సంవత్సరాలు బతికితే మా మనవడాలు పెళ్ళి అయినాక మళ్ళీ సావు అంటే సావదు. ఆ పిల్లకు పిల్లో బీరకాయ చూసేస్తా అంటారు. మళ్ళీ ఎన్నిసార్లు ప్రార్థన చేయాలరా దేవుడా? నీ జీవితంలో నీకు ఇష్టంగా బ్రతికితే ఆయుష్ని కోల్పోతావు. నీ జీవితంలో నీకు ఇష్టం ఉన్నట్లు బ్రతికితే ఏం కోల్పోతావు? ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతికితే సమాధానము కలుగుతుంది. నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతికితే దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టకుండా నడిపించునుగాక. హల్లెలూయా. కనుక నువ్వు అనుకోవాలి, ప్రార్థన చేయాలి ఏంటంటే, దేవా నేను ఏ విధంగా నిన్ను సంతోషపరచాలయ్యా, ఏ విషయాలు నిన్ను ఆనందింప చేయాలయ్యా, ఏ విషయాలు నిన్ను కనపరచాలయ్యా, నేను ఏమి చేయాలో నాతో మాట్లాడు ప్రభువా, పరిశుద్ధాత్ముడు అని నువ్వు ప్రార్థన చేస్తే నా దేవుడు నీతో మాట్లాడును గాక. స్తోత్రం, హల్లెలూయా. నోవాహు దేవుణ్ణి సంతోషపరిచినాడు. నెంబర్ 1 ఆదికాండం 6వ అధ్యాయము 9వ లేఖనాన్ని చదువుకుందాం త్వరగా. ఆదికాండం 6వ అధ్యాయం 9వ లేఖనాన్ని చదువుకుందాం త్వరగా. నోవాహు వంశావళిది. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్తాం బిడ్డలు గట్టిగా. నోవాహు దేవునితో నడిచినవాడు. అందరూ చెప్పాలి.
ఎవరితో నడిచాడు ఆయన? లోకంతో నడిచాడా, దేవునితో నడిచాడా? శరీరానుసారంగా నడిచాడా, ఆత్మానుసారంగా నడిచాడా? చీకటిలో నడిచాడా, వెలుగులో నడిచాడా? పాపములో నడిచాడా, పరిశుద్ధతలో నడిచాడా? నీవు నేను నోహవు వలె నడవాలనా, శరీరానుసారంగా నడవాలనా? హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా. నోహవు నిందారహితుడై అతడు దేవునితో నడిచినవాడు. యెహోవా దేవుడు ప్రపంచమును సృష్టించి, మానవాళిని సృష్టించి, బంధువులను, ప్రపంచంలో అన్నిటిని నిర్మించిన తర్వాత ఆ మనుషుల హృదయములో చెడుతనము, పాపము విస్తారముగా అవుట వలన యెహోవా దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఈ భూమిని, ఈ మనుషులు నేను నశింప చేయాలని నిర్ణయానికి వచ్చి నోహవును పిలిచి, నోహవు, చితిసారకపు కర్రతో నువ్వు ఒక ఓడను నిర్మించుకో. ఆ ఓడలోకి నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడళ్ళు, భూమి మీద ఉన్న జలరాశులన్నిటిలో, జీవరాశులన్నిటిలో రెండేసి వాటిని ఆ ఓడలోకి తీసుకొని పో అని ఎప్పుడైతే యెహోవా దేవుడు నోహవుకు చెప్పాడో, నోహవు ఆ రీతిగా చేసిన తర్వాత ఆ సంవత్సరము 607వ సంవత్సరమున నోహవు వయసు కాలములో దేవుడు భూమి మీదకి గొప్ప జల ప్రళయం తీసుకొచ్చాడు. 40 రాత్రులు 40 పగలు ఆకాశ తూములు తెరవబడ్డాయి. గొప్ప జల ప్రళయం వచ్చింది. ప్రపంచంలో ఉన్న మానవులు, జలరాశులు, చలరాశులు సమస్తము కూడా నశింపు చేయబడ్డాయి. ఆ ఓడ లేచి నిలిచింది నీళ్ళ మీద. ఆ ఓడ లేచి నడిచింది నీళ్ళ మీద. ఆ ఓడ అరోరతు కొండ మీద నిలిచింది. దేవుని సంగమా, నోహవు ఎట్లా దేవుని సంతోషపరిచాడంటే ఆ భయంకరమైన ప్రజల మధ్య ఉన్నాడు ఆయన. నరుల హృదయములో చెడుతనము, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు కలిగిన ఆ తరములో జీవించిన నోహవు పరిశుద్ధంగా జీవించాడు. ఆయన దేవునితో నడిచాడు. ఆయన హల్లెలూయా. ఎవరితో నడిచాడా? లోకానుసారమైన మనసు కలిగి లోకస్తులు జీవిస్తున్న తన పొరుగు వారు, తన చుట్టుపక్కల వారు, తన ప్రాంతం వారు, ఆ జాతి, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఉన్నప్పటికీ వాళ్ళ ఆలోచన చొప్పున నోహవు నడవలే, దేవునితో నడిచాడు. ఈ రాత్రి నీవు లోకములో ఉంటున్నావు, నీ సమాజంలో ఉంటున్నావు. నువ్వు ఆ సమాజంలో ప్రత్యేకించబడి నడుస్తున్నావా? వక్రమైన మూర్ఖుల మధ్యలో నువ్వు జ్యోతుల వలె ప్రకాశించవలసిన నీవు లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోక సంప్రదాయాలు నడుస్తున్నావా? నువ్వు ఒక ఏర్పాటు జీవితం, ఒక ప్రత్యేకమైన జీవితం, ఒక వైరాగ్యం గల జీవితం, ఒక పరిశుద్ధమైన జీవితం, దేవుని సమాధానమును సంతోషపెట్టే జీవితాన్ని జీవిస్తున్నావా? నువ్వు ఎవరితో నడుస్తున్నావు? నోహవు దేవునితో నడిచాడు. ఆనోకు దేవునితో నడిచాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్దాము గట్టిగా. నువ్వు ఏ పద్ధతుల ప్రకారం నడుస్తున్నావు? దైవ సంబంధమైన మార్గమును నడుస్తున్నావా? దేవునితో నడుచుడంటే దేవునితో సహవాసము చేయుట. దేవునితో నడుచుడంటే ఏర్పాటు జీవితము కలిగి ఉంటా. దేవునితో నడుచుడంటే దేవునితో ఏకీభవించుట. హల్లెలూయా. ఎవరితో ఏకీభవించాలి నువ్వు? లోకముతోనా, దేవునితోనా? లోకస్తులతోనా, దేవునితోనా? శరీరాశలతోనా, దేవునితోనా? పాపముతోనా, దేవునితోనా? ప్రజలతోనా, దేవునితోనా? నువ్వు ఎవరితో ఏకీభవిస్తున్నావు? దేవునితో ఏకీభవించేవాడు దేవుని సేవకులతో ఏకీభవిస్తాడు. దేవునితో ఏకీభవించేవాడు దేవుని ప్రజలతో ఏకీభవిస్తాడు. దేవునితో ఏకీభవించేవాడు దేవుని వాక్యమును వింటాడు, దేవుని స్వరం వింటాడు, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాడు. నువ్వు దేవునితో ఏకీభవిస్తున్నావా? దైవజనులతో ఏకీభవిస్తున్నావా? దైవ జనాంగంతో ఏకీభవించే అనుభవం ఎప్పుడు వస్తుంటే నువ్వు దేవునితో నడవాలి. దేవునితో నడుచుకుంటే దేవుని స్వరం వినాలి, దేవుని యొక్క వాక్యానుసారం నడవాలి. యథార్థమైన, నీతి అయిన, పరిశుద్ధమైన, భక్తి కలిగిన మార్గంలో నడిచేవాడు దేవునితో నడిచేవాడు. బిడ్డారా, సంగమా, స్నేహితులారా, దేవుని బిడ్డారా, నువ్వు ఎవరితో నడుస్తున్నావు? ఎలాంటి నడక నడుస్తున్నారు? లోక సంబంధమైన యాత్రలో నువ్వు నడిస్తే పరలోక యాత్రలో చేరలేవు. లోక పద్ధతులు, లోక ఆచారాలు, లోక కట్టుబాట్లు, లోక సాంప్రదాయాలు, లోక ఆలోచనలతో నువ్వు నడిస్తే దేవుని సన్నిధికి చేరలేవు. నీ నడక దేవునితో నడుచును గాక.
చప్పట్లు కొట్టి ప్రభుకు స్తోత్రం చెప్తాను. నిద్రపోయేటువంటి వస్తే హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సీరియస్గా లీనమైన చెప్తుండే అలా నిద్రపోలేదు అమ్మ. హల్లెలూయా. చెల్లి, ఎవరితో నడుస్తున్నావు? దేవునితో నడిస్తే నీ మాటలు చాలా భక్తిగా ఉంటాయి. దేవునితో నడిస్తే నీ చూపులు, నీ నడక, నీ వస్త్రధారణ. ఈరోజు సంఘంలో చాలా మంది వస్త్రధారణ ఎలా ఉంది? మార్కెట్లో రేపు ఏది వస్తే అది చర్చిలో కనిపిస్తుంది, ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళు కానీ. వస్త్రధారణ నీ ఒంటిని నిండుగా కప్పుకునే అనుభవంలో ఉన్నా, అది పురుషుడైనా స్త్రీ అయినా. దేవునితో నడిచే అనుభవం నోహావుకుంది. దేవునితో నడిచాడు కలిగిన దేవుడు అంటున్నాడు, నోహావు, నీవు, నీ భార్య, నీ కొడుకులు, నీ కోడళ్ళు జల రాశులు తీసుకొని నువ్వు వెళ్ళిపోయినా ఈ ప్రపంచం నేను నీటితో నాశనం చేయబోతున్నాను. ఈ రాత్రి నోహావుతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చెల్లి, నువ్వు లోకానుసారం నడుస్తున్నావా? దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నావా? దేవుడు ఎలాంటి వారి కోసం ఎదురు చూస్తున్నాడంటే దేవుని వాక్యానుసారముగా నడిచే పరిశుద్ధుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన వాక్యం సెలవిస్తుంది. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం, మీరు దేవునితో సహవాసము చేసిన యెడల మీకు మేలు కలుగును, అలాగనే సమాధానము కలుగును. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మనం ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం. అందుకోసమే భక్తుడైన దావీదు అంటాడు, అయ్యా దుప్పి నీగిటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నిన్ను చూచుట కొరకు, నీ స్వరం వినుట కొరకు, నిన్ను ఆరాధించుకొనుటకు, నిన్ను మహిమపరచుట కొరకు నా ప్రాణము దుష్టకొని ఉన్నది. అందుకోసమే నీ మందిరం పైన మక్కువ ఎక్కువ. నేను దేవుని మందిరములో నివసింపాలని, యెహోవా మందిర ఆవరణమును చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. దేవునితో నడిచేవాడు దేవుని పని మీద మనసు చూస్తాడు. దేవునితో నడిచేవాడు దేవుని రాజ్యం కట్టాలని ఆశపడతాడు. దేవునితో నడిచేవాడు నశించిపోయే ఆత్మల పట్ల భారము కలిగి జీవిస్తాడు. ఈ మధ్యకాలంలో మా సంఘములో ఒక యవనస్తుడు, చిన్న పిల్లడు, యవనస్తుడు కాదు, వాడు 5th క్లాస్ చదువుతున్నాడు. వాడు ఒక రోజు నా దగ్గరికి వచ్చాడు. సాధారణంగా వాడు నా దగ్గర రావడానికి చాలా భయపడుతున్నాడు. నేను ఆయన ఎన్నిసార్లు ప్రేమిద్దామన్నా ఆడు గడగడ వణుకుతున్నాడు. ఆ రోజు ఏమైందో ఇలాంటి జాగ్రత్త, చిన్నది పిల్లారా, అమలారా, 5th క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు. ఆడు ఒకరోజు నా దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యగారు ఒకసారి మందిరంలోకి రారా అన్నాడు. నాకు నోట మాట పడిపోయింది. నేను ఇక్కడ ఉంటే వీడు ఎక్కడో వింటాడు, నన్ను రమ్మన్నంత ధైర్యం వీడికి ఎలా వచ్చింది? చెప్పురా అన్న. ఒకసారి నేను అమ్మడే తగ్గించుకొని చలో చేయి మీదేసి మందిరాన్ని తీసుకెళ్ళి పోయినాక అటు చిన్నగా ఉంటాడు, చేతులు చేయి పెట్టి గుంజుతా ఉన్నాడు. నేను చూస్తా ఉన్నా. గుంజి ఒక కట్ట డబ్బు తీశాడు, చిల్లర అన్నీ ఒక కవర్లో పెట్టాడు. ఇచ్చే అంకుల్, మా మమ్మీ నాకు ఇచ్చిన పాకెట్ మనీవి గల్లాపెట్టెలో వేసుకున్నా. మీరు వాక్యం చెప్తుంటే ఒక స్వరము నాకు వినపడింది, ఒక సీన్ నాకు కనిపించింది. ఆ స్వరం ఏంటి? ఆయన పేరు రామ్ తేజ్ అని పేరు. ఆ డబ్బు సేవకి అని చెప్పాడంట. వరుసటి వారం వచ్చి ఆ డబ్బులు ఇచ్చి వాడు ఏడుస్తుంటే నా గుండెలు పగిలిపోయి నేను ఏడుస్తాను. వాడు ఏమన్నా తెలుసా బిడ్డలారా, అయ్యా ఈ పాకెట్ మనీ మీరు సేవలో వాడుకోండి అని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చెప్పారా? చిన్న బాలుడికి. ఆ వయసు డబ్బులు దొరికితే కొనుక్కొని తిని చాలా ఆనందంగా బ్రతకవలసిన వయసులో ఆ చిన్న పిల్లోడు అంటున్నాడు, అయ్యా నాకు ఇచ్చిన ఈ డబ్బులు మీ సేవలో వాడుకోండి అంకుల్. మీ మమ్మీ వాళ్ళకి చెప్పినావా అంటే మా మమ్మీ డాడీకి చెప్పినా. ఇది నాన్న దేవుడు నీకు ఎంతో ధనాన్ని చేతికిస్తున్నాడు.
నువ్వు దేవునితో నడిస్తే, దేవుని స్వరం వినగలిగితే, దేవుని రాజ్యము కట్టాలనే మనసుని కలిగి ఉంటావు. రోజులానే ప్రార్థన చేస్తుండగా దేవుని వాక్యం అయిపోయిన మా సంఘంలో ఒక సిస్టర్స్ ఇద్దరు ముందుకు వచ్చి వాళ్ళ నా ముందు ఉంది ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే వాళ్ళ కాళ్ళకున్న శబ్దాలు, చెవులకున్న శబ్దాలు వస్తున్నాయి. ఏంటి అని కళ్ళు తెరుస్తుంటే వాళ్ళ చెవులకు, ముక్కులకు, మెడ మీద ఉన్న బంగారం తీసి ఇచ్చి, పాస్టర్ గారు మన చర్చి కడుతున్నాం కదా, ఈ మందిరం కోసం వాడని చెప్పారు. హల్లెలూయా. దేవుని నామం చెప్తున్నా. ఒక 70 లక్షలు పెట్టి పెద్ద మందిరము ఫెయిత్తో కట్టాం. అయ్యగారు వచ్చారు దానికి. ఎక్కడ కూడా మనుషులు చేయి చాపలే, సంఘం సమర్పించుకుంది. హల్లెలూయా. చెప్పడు కూడా దేవుని స్తోత్రం గట్టిగా. నీ జీవితములను దేవునితో నడిస్తే, దేవుని పనికి ఏది అవసరం ఉందో దేవునితో మాట్లాడుతున్నాం ఇవ్వగలుగుతాం. ఏమి చేసినా దేవుని సంతోషపరచాలి, ఏమిచ్చినా సంతోషపరచాలి. దైవజనుడు ప్రారంభంలో చెప్పాడు కదా, వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చినా చాలునా. పాట కూడా పాడుకుంటాం. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని చప్పలు కొట్టి పాడొచ్చు. ఇంకా మళ్ళా గర్భఫలమైన హల్లెలూయా. చదువుకునేలోపు అయిపోయింది. అందుకే నలాట్టుగా ఉండాలి రెప్పపాటున. ఇప్పుడు ఏమని పాడినా మనం? గర్భఫలములో మొదటి సంతానం కుమారుడు కుమార్తె ఉన్న వాళ్ళు చేయి పైకెత్తని. మంచిగా ఎత్తున్నాను. మీరు ఎలా ఉంటుంటే నల్గొండ తీసుకుపోతాడా అయిందనంటే మంచిగా ఎత్తండిరా. ఇప్పుడు ఎత్తిన వాళ్ళు పాడదాం. చేయి పైకెత్తలే. గర్భఫలమైన వద్దునా నాన్న ఇచ్చినావు నాన్న. ఈ రోజైనా నవ్వే విషయం కాదు, ఇచ్చేటోళ్ళు లేక ప్రతి సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి పాడుతూ ఉన్నారు. ప్రభువా గర్భఫలమైన నా జ్యేష్ఠ. నువ్వు ఇస్తలేవు కనుకనే వాడు దొంగ, లంగా, దుర్మార్గుడు, తాగుబోతాయి, విచారాయి, సినిమాలు, చీకాలు, పవన్ కళ్యాణ్ కటింగ్, రాంబాబు కటింగ్, రామయ్య కటింగ్ చేసుకొని ఊళ్ళో తిరుగుతుంటే ఏందిరా ఇది కటింగ్ డబ్బులు లేవా అంటున్నారు. దేవునికి ఇచ్చే పాట పాడినావు కానీ వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చినా ఇంట్లో ఉన్న పాలు ఒక్క రోజైన మందిరానికి తీసుకొచ్చి, అయ్యా మా గేదె పాలు ఇచ్చిందయ్యా, ఈ ఆదివారం పాలు మందిరాన్ని తీసుకొచ్చిన అనుభవం నీకున్నా? నీ కలిగిన వాడిలో దేని ఆదివారం మందిరానికి వస్తే ఎలా వస్తున్నావు? నిర్గమకాండ 23వ అధ్యాయంలో చెప్పిన మాటను తెలుసా? ఒట్టి చేతులతో యెహోవా సన్నిధికి ఎవడో రాకూడదు. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఆదివారము నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దాన్ని తీసుకొని యెహోవా మందసము యొద్దకు వచ్చి ఆ పులిపీఠి మీద పెట్టి, అయ్యా నాకు కలిగింది నీకు ఇస్తున్నాను చెప్తున్నప్పుడు దేవుడు దాన్ని నూరంతలుగా ఆశీర్వదించును గాక. ఇప్పుడు చెప్పండి బిగ్గరగా. నువ్వు దేవునితో నడిస్తే దేవునికి ఇవ్వాలనే మనసు వస్తుంది. నువ్వు దేవునితో నడిస్తే దేవుని యొక్క రాజ్యము కట్టాలనే మనసు వస్తుంది. దేవునితో నడిస్తే దేవుని పని ఏదుందో నీ కళ్ళకు దేవుడు బయలుపరుస్తాడు. దేవుని బిడ్డలారా, నోవాహు దేవునితో నడిచినాడు. నిందారహితుడు, పరిశుద్ధుడు, పాపము నుంచి తప్పించబడ్డాడు. ఈ రాత్రి నువ్వు దేవునితో నడిచే అనుభవం నీకుందా? ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం రాయబడిన మన చదువుతాం. ఆనోకు దేవునితో నడుచుచు 300 సంవత్సరాలు నడిచిన తర్వాత కుమారులు కలుచు 365 సంవత్సరాలు అతను దేవునితో నడిచి అతను కొనిపోబడెను. ఏం కలిగి ఉన్నాడంట? కుమారులను చదువునాను
హనోకు ఆ, మెతూషెలను కన్న తరువాత ఆ, 300 ఏండ్లు దేవునితో నడుచుచు ఆ, కుమారులను కుమార్తెలను కనెను. ఆ, హనోకు దినములన్నీ 365 ఏండ్లు. ఆ. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. స్తోత్రం, హల్లెలూయా. ఎవరితో నడిచాడు హనోకు? చెప్పాలి నాన్న, గట్టి చెప్పండి. మీరు గట్టిగా చెప్పట్లేరు, ఎప్పుడు ముగిస్తారా అనుకున్నారు. నా గమ్యం చేరాలంటే నేను చెప్పాలని చెప్తా. హల్లెలూయా. చేతులు ఎత్తి చెప్పండి బిగ్గరగా. చేతులు అల్లా ఆడిస్తూ చెప్పండి. కొడుతూ చెప్పండి గట్టిగా. హల్లెలూయా అంటున్నారా? వెళ్ళిపోయి అంటున్నారా? హల్లెలూయా. ఎవరున్నారా? హనోకు ఎవరితో నడిచినారా? దేవునితో నడుచుచు కుమార్తెలు కుమారులను. మనం ఆదివారం గుడికి ఎందుకు రాలేదు నానంటే, మా బిడ్డ ఊరి నుంచి వచ్చిందయ్యా అందుకని నేను రాలేదని మందిరానికి రా. బంధువులు ఇంటికి వస్తే మందిరానికి వస్తారా, ఇంటికాడ ఉంటారా? వీళ్ళకి చప్పట్లు కొట్టున్నాను ఒకసారి గట్టిగా కొట్టండి మీరు. ఆ అక్క ఇలా చూస్తుంది, ఎవరమ్మా నువ్వు వచ్చి. చాలా మంది రారు. పిల్లలను దేవుడు ఇస్తే పిల్లల సాకు దేవుని చూపిస్తారు. ఈ పిల్లల దేవుబట్టి అనారోగ్యం ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది, పెళ్లికి పేరంటారు, ఊరికి పండుగకు పబ్బానికి వెళుతూ. పాస్టర్ గారు నీకు తెలియదా మా గురించి? ఏ పని లేకపోతే మేము చాలా రెగ్యులర్గా మందిరానికి వస్తాం. చెప్పండి చెప్పండి. ఎప్పుడు వీళ్ళు పరలోకం పోతారా నాన్న? అన్ని పనులు పక్కన పెట్టి ప్రభు దగ్గరికి వచ్చేవారిని ప్రభు ఆశీర్వదించును గాక. దేవుని సంగమా, దేవునితో నడిచేవాడు దేవునితో ఏకీభవిస్తాడు. చెప్పాలి, దేనితో ఏకీభవిస్తాడు? దేవుని సేవకులతో ఏకీభవిస్తాడు. ఈ మధ్య కాలంలో మా స్నేహితుడు ఒక ఆయన చనిపోయాడు. నాకు చాలా దగ్గరి ఆప్తుడు. వాళ్ళ భార్య ఫోన్ చేసి, అన్నయ్య ఇలా చనిపోయాడంటే నాకు చాలా బాధ అనిపించింది. అమ్మ నేను దూరంగా ఉన్నాను, మళ్ళా వచ్చినప్పుడు కలుస్తా అని చెప్పాను. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒకరోజు ఫోన్ చేసి, అమ్మా ఎలా ఉన్నారు పిల్లలు మీరు అంటే, ఆ సిస్టర్ చెప్తుంది చాలా బాగున్నాం అన్నయ్య. నేను అనుకున్నా, అమ్మా ఆయన చనిపోయినాక ఎలా ఉన్నామని అడుగుతావేంది అన్నయ్య అంటే, అనుకుంటుందేమో అనుకున్నా. ఆమె అంటుంది, నీకు తెలుసుగా అన్నయ్య, ఆయన బతికినన్ని రోజులు ఎన్నడైనా మాతో ఏకీభవించిండా, మా సంతోషాన్ని కోరిండా, మా ఆనందాన్ని కోరిండా అంటే, నాకు తెలుసు ఆయన నేను ఒకే సంఘంలో ఉన్నవారు కనుక. పాస్టర్ గారు రేపు ఉదయకాలం మీటింగ్ పెడదామంటే ఆయన ఏమంటారో తెలుసా? ఎవరు రారు, అందరూ పనులకు పోతారు, ఉదయం వద్దంటాడు. రాత్రికాలం మీటింగ్ పెడదామంటే ఎవరు రారు, పనులకు పోయి అలసిపోతారు, పండుకుంటారు అంటాడు. అక్టోబర్ మాసంలో మనము దసరా హాలిడేస్లో మీటింగ్ పెడదామంటే అంటాడు, ఎవరు రారు, అందరు సెలవులకు ఊళ్ళలో పోతారు అంటాడు. ఎండాకాలంలో మీటింగ్ పెడదామంటే ఎవరు రాడు, ఎండలు ఎక్కువైతే ఎవరు రాడు అంటాడు. వర్షాకాలంలో మీటింగ్ పెడతామంటే వర్షాలు పడితే ఎవరు రాడు. ఏ నాడు కూడా వాడు ఏకీవించిన దాఖలాలు. వాళ్ళ భార్య అంటుంది, సెలవుల్లో మా అమ్మ వాళ్ళ ఇంటికి పోదామంటే, లేదు లేదు బెంగళూరు పోదామంటా అంట. బాగానే ఉంది, మరి డబ్బులు లేవు అంటే మీ అమ్మ వాళ్ళ కాడ తీసుకురా బాగుంటారంట. ఏనాడైనా ఏకీభవించలేదుగా అన్నయ్య ఆయన ఉన్న రోజులు. ఆయన చనిపోయిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఒకవేళ నీవు కూడా నీ భర్తతో, నీ భార్యతో, నీ దైవజనులతో ఏకీభవిస్తున్నావా, ఏకీభవిస్తలే ఒకసారి ఆలోచన చేసుకో. ఏ సంఘస్థుడైతే దైవజనులతో ఏకీభవిస్తాడో అతని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్తాము గట్టిగా. మొదటిగా దేవుడు హనోకుని ఏ విషయంలో, ఆ దేవుడిని నోహావు ఏ విషయంలో సంతోషపరిచాడంటే దేవునితో నడిచినాడు. అందరూ చెప్పిన మాట. రెండవది, అతడు దేవుని యందు నమ్మిక ఉంచినాడు. ఆ మాట చదువుకుందాం, త్వరలో నేను ముగిస్తాను. దేవుని వాక్యములో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ లేఖనాన్ని చదువుకుందాం బిడ్లారా. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతుండగా మన హృదయాల్లో గొప్ప మంట కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. సంగమా, దేవుడి రాత్రి నీకు నడిపించాడు. ఎందుకో తెలుసా? నీ జీవితంలో ఒక గొప్ప ఆత్మీయ మార్పును పుట్టించునుగాక. నమ్మిన వారు చప్పట్లు కొట్టి, పరిశుద్ధాత్మ దేవ, ఈ రాత్రి నాలో గొప్ప రూపాంతర అనుభవం అయినా, నాలో గొప్ప మార్పును కలిగించిన కొరకు నా సేవకుని ప్రేరేపించి ఈ మీటింగ్ పెట్టినందుకు నీకు వందనాలను బిగ్గరగా చప్పట్లు కొడతావు.
హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ లేఖనాన్ని చదువుగా విందాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ లక్షణం ఏంటో తెలుసా నోవాహులో ఉన్నది? మొదటిగా అతడు ఏం చేశాడు? అందరూ చెప్పండి అన్న. పక్కలు వెనక ఉన్న బ్యాచ్ చెప్పండి అన్న. అబ్బో ఎంతమంది చెప్పారు? అందరు కలిసి చెప్పండి. గట్టి చెప్పండి. ఈరోజు చివరి రోజు ఏముంది? అది బాగానే గుర్తుంది. మరి చెప్పండి. వెనక వాళ్ళు చెప్తారే నాకు ఆనందం. అందరు కలిసి చెప్పండి. 1 2 3 గో. రెండవది దేవుని యందు నమ్మిక ఉంచినాడు. అందరూ చెప్పండి మాట. మూడవ మాట చదువుతాం, జాగ్రత్తగా చదువుదాం. ఆదికాండం 6వ అధ్యాయం 22వ లేఖనం. ఆదికాండం 6వ అధ్యాయం 22వ లేఖనం. నోవాహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తును చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. అంటే దాని అర్థం ఏంటంటే నోవాహు నిండు మనసుతో విధేయత చూపినాడు. అన్న చెప్పండి మాట గట్టిగా. మొదటిగా నోవాహులో ఉన్న మంచి సంతోషకరమైన లక్షణం ఏంటిది? రెండవదిగా చెప్పాలి. మూడవదిగా నిండు మనసుతో విధేయత చూపినాడు. చెప్పండి. నిన్ను మనసుకు అక్కడ రాబడినమాట దేవుడు ఏదైతే చెప్పిండో ఆ దాని ప్రకారం చేశాడు. రెండవది అతడు దేవుని యందు నమ్మిక ఉంచినాడు. నోవాహు జీవితంలో ఇనండి బిడ్డారా, దేవుడు చెప్పేంత వరకు భూమి మీద వర్షాలు చూలే. దేవుడు ఏం చెప్పాడు తెలుసా నోవాహుతో? నోవాహు 40 రాత్రులు ప్రజలలో ప్రచండమైన వర్షము భూమి మీద నేను కుమ్మరించబోతున్నాను. ఈ భూమి మీద సమస్తాన్ని నశింపజేయబోతున్నాను. నువ్వు ఓడను సిద్ధపరచన్నాడు. అప్పటి వరకు నోవాహు వర్షాన్ని చూడలే. ఏం చూడలే? చెప్పాలి. వర్షాన్ని చూడనోనితో దేవుడు ఏం చెప్తున్నాడు? కుండపోత వర్షం వస్తుందని చెప్తే నమ్ముతారా? ఇచ్చిటేంద్రా నోర్లు తెరవబడును గాక. నీ నోరు బాగా తెరవమన్నాడు దేవుడు. చెప్పండి, బాగా తెరవండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరములో నోరు తెరిస్తే వాక్యము నింపుతాడు. ఇంటి దగ్గర నోరు తెరిస్తే ఒళ్ళు పగులుతుంది. గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏమన్నాడు? నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపేదను. చాలా మంది భర్తలు వాళ్ళ భార్యలకు ఇచ్చే వార్నింగ్ తెలుసా? నోర్మే ఏమంటారు అంటే మీరు ఏం చేస్తారా? ఇంకెక్కువ సౌండ్ పెడతారు. అడుగుడు ఏం చేస్తారా? టీవీ సౌండ్ ఇంకెక్కువ పెట్టి కొడుతుంటే యేసు రక్తం ఏం చేయాలి? అప్పుడు దెబ్బలు తిని ఏడ్చి ఏమంటారు తెలుసా? నన్ను కొట్టినాడు ఎవ్వడు బాగుపడాడని వచ్చేస్తాడు. పక్కోడింట్లో టీవీ సౌండ్ పెరిగిందంటే ఏమంటే నాకు డౌట్ వస్తుంది, ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. మేము ఒక అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. నిరంతరం ఇదే పరిచర్య జరిగేది. ఆడు టీవీ సౌండ్ పెట్టగానే నేను వాడికి ఫోన్ చేయడం, ఏంటి సార్ ఏమన్నా ఫ్రీగా ఉన్నారా, కలుద్దామా అనేది. నాకు తెలుసు కదా, కొడుతురా అంటే నన్ను కొడుతున్నా కాదు. నేను కొంచెం ఫ్రీగా ఉన్నా కలుద్దామంటే లేదు సార్ పెట్టే అనేది. మా అమ్మకి చెప్పి పాప నువ్వు ఆ అమ్మాయిని కొడుతున్నట్టుంది వాడని. ఈ అమ్మాయి అంటది నన్ను కొడితే నేను కూడా చెప్పుకోవాలి. అందుకోసమే మీకు సూత్రం చెప్తున్నాను. దేవుని సన్ని ఏం తెరవాలి? ఇంటి దగ్గర భర్త తిరుగుతున్నప్పుడు ఏం చేయాలి? అలాంటి వాళ్ళు క్షేమంగా బతుకుదురు కదా. హల్లెలూయా. అలాంటి వాడు ధన్యుడు సుమతి. ఇప్పుడు వర్షమే చూడని వాడికి దేవుడు ఏమంటే తెలుసా? ప్రచండమైన వర్షం, ఆకాశ తూములు తెరవబడబోతున్నాయి. 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం వచ్చి ప్రపంచం నాశనం కాబోతుందంటే నోవాహు ఓకే దేవా
చేస్తాం. ఏమి తెలియకనే పరిపూర్ణంగా నమ్మాడు. వర్షాన్ని చూడలే, నీళ్లు చూడలే, అసలు సముద్రాన్ని ఎప్పుడు చూడలే. ఆయన సముద్రానికి ఆయనకు 100 మైళ్ళ దూరంలో నివాసం చేసేవాడు. ఆయన నీళ్ళ ప్రభావం తెలియదు, వర్ష స్పీడ్ తెలియదు, జల ప్రళయం తెలియదు, కానీ ఒక్కడే తెలుసు నోవాహుకు, ఆయన చెప్పాడు కనుక నేను నమ్మాలి. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నువ్వు దేవుని మాటను నమ్మగలిగితే, అంతవరకు చూడని విషయాన్ని నమ్మాడు నోవాహు. వర్షాన్ని చూడలే, జల ప్రయాణం చూడలే, సముద్ర నీరును చూడలే. ఎప్పుడైతే నోవాహు దేవుని నమ్మాడో దేవుడు అతను నీతిగా ఎంచాడు. నా ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఇంతవరకు చూడని వాడి విషయంలో దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే, అది చేస్తానని నీతో పలికితే, దేవుని వాక్యం చేత పలికితే, దైవ జనం చేత పలికితే, అది నమ్ము. దేవుడు నీకు ఆశీర్వాదకరముగా దానిని ఎంచును గాక. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం పిల్లరా. హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు ప్లేస్ లో మనం ఉంటే ఎంత భయంకరమైన ప్రశ్న అడిగేటోళ్ళమో. ఎప్పుడు వస్తుంది, ఎట్టుంటది, నిజంగా వస్తుంది అంటవా దేవా, జోకులు చేయకు దేవా, ఇలాంటి భయంకరమైన ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళం. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా. మన దగ్గర ఉన్న భయంకరమైన పొరపాటు బుద్ధి నేనన్నా ఇంత మనిషి మైకు పెట్టుకొని మొతుకుతుంటే ఎన్నడూ మారుతారా క్రైస్తవులు? అయినా చెప్తున్నా, అది ఏమంటుందండి, అది మీరు ఏడ మింగి తింటదో అని భయపడి పారిపోతుంది. అదంటే భయం ఉంటుంది కదా, దేవుడు అంటే భయం ఉంటుంది. సీరియల్ మానైనా మానం కానీ పావునైతే చూస్తామంటారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అరే ఉన్నదా, ఒట్టినే డ్రామా చేస్తున్నారా? డ్రామా కంపెనీ ఉంటేనేమో సంపండి, లేకపోతే కూర్చోండి. చెల్లి జాగ్రత్తగా నాన్న, ఈ మమ్మీ ఎట్లా చేస్తుంది తెలుసా? నాకే రాదు నాయన. పాములు తేళ్ళని మీరు ఏం చేద్దరు, ఒకటి పట్టుకోపోయి అక్షరార్థము కాదు, అలాంటి విషయం కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యజాలదు. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని మాటలు మనం విందుముగాక. నోవాహు దేవునితో నడిచాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. మూడవదిగా నిండు మనసుతో విధేయత చూపించాడు. మీరందరూ లేచి నిలబడండి. ఒకసారి దయచేసి అందరూ లేచి నిలబడి కళ్ళు మూసుకొని దేవుని వైపు మనం చూద్దాం. లేచి నిలబడండి, కళ్ళు మూసుకోనండి, అటు ఇటు చూడకండి. ఏది మనకు ఏ మాత్రం హాని చేయదని ప్రభు సెలవిచ్చాడు. బిడ్డ కళ్ళు మూసుకోనండి, దేవుని వైపు చూడండి. దేవుడి రాత్రి మనలను ఆయన దర్శించునుగాక. కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి. దేవుని వాగ్దానాలు మనకున్నాయి. ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదని వాక్యం సెలవిస్తుంది కనుక ఈ రాత్రి ప్రభు మనల్ని బలపరచడానికి సిద్ధముగా ఉన్న దేవుడు. ఈ రాత్రి దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, ఇదిగో నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతికితే నువ్వు ఆయుష్ను కోల్పోతావు, నరకానికి వెళ్ళిపోతావు. దేవునికి ఇష్టంగా బ్రతికితే సమాధానాన్ని పొందుకుంటావు, ఒంటరిగా విడిచిపెట్టాడు. దేవుని వాక్యం అంటుంది, ప్రభుకి ఏది ప్రీతికరమో ఎరిగి పరీక్షించి ఆ వెలుగులో నడుచుకోమని చెప్తుంది. సంగమా, 2 చేతులు పైకి ఎత్తిన నీవు, నా ప్రశ్న ఈ రాత్రి బిడ్డలారా, నువ్వు నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నట్లయితే నా ప్రభు నిన్ను ప్రేమించి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడి, నీ ఇష్టం వచ్చినట్లు కాదు, నాకు ఇష్టమైన పాత్రగా, నాకు ఇష్టమైన బిడ్డగా, నాకు ఇష్టమైన సంతానముగా మీరు ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఈ రాత్రి దేవా
నీకు ఇష్టమైన బిడ్డగా బ్రతుకు నాకు సహాయము దయచేయండి. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం బిడ్డారా. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. నోరు తెరువు బిడ్డ, నోరు తెరువు చెల్లి, నోరు తెరువు తమ్ముడు. అమ్మా, ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నీ ఇష్ట ప్రకారం పోతున్నావు, నీ శరీర ఆలోచన ప్రకారం పోతున్నావు, లోక పద్ధతులు ఆచారాల ప్రకారం పోతున్నావు. అది నీకు నష్టాన్ని, శ్రమను, బాధను, ఇరుకును, ఇబ్బందులు, వేదనను తీసుకొస్తుంది. అయితే ఈ రాత్రి నా ప్రభు అంటున్నాడు, బిడ్డారా, మీరు నాకు ఇష్టంగా బ్రతికితే మీకు సమాధానాన్ని ఇస్తాను. మీరు నాకు ఇష్టంగా బ్రతికితే 2 చేతులు పైకెత్తి నోరు తెరుచు ఒక చిన్న ప్రార్థన చేసుకో బిడ్డ. చాలా మంది నోరు మూసారు, నోరు తెరవండి. ఈ రాత్రి దేవుడు మీకు ఇచ్చిన అవకాశం ఇది. సజీవులు చేసిన ప్రార్థన చేయండి. అంగలక్షణ యేసయ్యా, నీకు ఇష్టమైన పాత్రగా నేను బ్రతుకున్న సహాయం దయచేయి. నోహావు దినములలో అతడు ప్రభువా నిన్ను సంతోషపరిచాడయ్యా, నీతో నడిచాడు, నీ యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచినాడు, నిన్ను మనసుతో పరిపూర్ణమైన హృదయంతో నీకు విధేయత చూపాడయ్యా. నేను నీకు అన్ని విషయములో విధేయత చూపించుటకు దేవా నాకు సహాయము దయచేయి ప్రభువా, నాకు సహాయము దయచేయి ప్రభువా అంటే 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తుండగా ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడిన మాటలు ఒక తీర్మానం చేసుకోవచ్చు. ముగింపు దినాన ఈ సువార్త స్వస్థత మహాసభలో ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఓ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న బిడ్డ, అయ్యా ఈ రాత్రి నన్ను జ్ఞాపకము చేసుకునయ్యా. అయ్యా నీ వాక్యము చేత నువ్వు నాతో మాట్లాడినవయ్యా, నా సంఘంతో మాట్లాడినవయ్యా, నా కుటుంబంతో మాట్లాడినవయ్యా, మా పరిస్థితితో మాట్లాడిన దేవుడు. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసుకుని వాక్యము విన్న వాక్యం ఒప్పుకోని ప్రార్థన చేయాలి, ఒప్పుకొని ప్రార్థన చేయి. నోరు తెరిచి తండ్రి, డాడీ నీకు ఇష్టంగా నేను బ్రతుకు నా సహాయం దయచేయ్యా. చాలా సార్లు నాకు ఇష్టం వచ్చి నేను బ్రతుకుతున్నానయ్యా. చాలా సార్లు నాయనా మాకు ఇష్టం వచ్చినట్లు మేము ప్రవర్తిస్తున్నాం, కానయ్యా నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతికే కృప నాకు దయచేయి దేవా అంటూ నోరు తెరిచి చిన్న ప్రార్థన చేసుకోండి. మీరు చాలా మంది మౌనంగా ఉంటున్నారు బిడ్డ. నువ్వు ఇంటికి పోయిన తర్వాత ప్రార్థన చేయలు, నువ్వు ఒంటరిగా ఉండి ఏడ్చే బదులు నా దేవుని సన్నిధిలో చెల్లి, తల్లి, వృద్ధులారా, అమలారా, అయ్యలారా యేసయ్యా అని పిలుద్దామా గట్టిగా? యేసయ్యా చెప్పు, యేసయ్యా చెప్పండి యేసయ్యా. నీకు ఇష్టమైన బిడ్డలుగా బ్రతుకు సహాయం చేయా. చెప్దామా? ఎంతకాలం నీ శరీరానుసారం నడుస్తావు, ఆత్మానుసారంగా నడవడానికి ఒక తీర్మానం తీసుకుని ఈ రాత్రి దేవుని కోసం, ఈ రాత్రి నా కుటుంబంలో, నా సంఘములో నోహావులాగా నేను బ్రతానయ్యా. నోహావులాగా నేను దేవుని సంతోషపరుస్తానయ్యా. నోహావు నడిచినట్లుగా, హానోకు నడిచినట్లుగా నేను నా దేవునితో ఒక సరి అయిన సంబంధము కలిగి ఏకీభవించి సాహసము చేసి నడుస్తానయ్యా అంటూ ఒక తీర్మానం చేసుకుందాం బిడ్డారా. ఓ సంగమా, ఈ రాత్రి దేవుడు నీవు దేవునితో కలిసి నడవాలని నా యేసయ్య కోరుచున్నాడు. ఈ రాత్రి నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ మనసు మౌనముగా ఉండకు, నీ హృదయ లోతులో నుంచి ఒక నిర్ణయం తీసుకొని విడిచి వెళ్ళు. ఓ లార్డ్, నేను నీతో నడవాలి ప్రభువా, నీతో నేను సహవాసం కలిగి ఉండాలయ్యా, నీతో ఏకీభవించే మనసు నాకు దయచేయా, నాకు సహాయం దయచేయని ప్రార్థన చేస్తుండగా నీ కోసం నేను ప్రార్థన చేయబోతున్నా. దైవ జనాంగమా, నువ్వు ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావు బిడ్డ. ఇదిగో దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టనంటున్నాడు. నేను వాడిని ఒంటరిగా విడిచిపెట్టనంటాడు. నా కొరకు ఇష్టంగా బ్రతికిన వాడిని ఒంటరిగా విడిచిపెట్టను. నేను మీకు తోడై ఉంటాను, నేను మీ పక్షాన నిలబడతాను, నేను మీ పక్షమున కార్యము చేస్తాను, మీ సరిహద్దులు విశాలపరుస్తాను, మీకు సమాధానం ఇస్తాను. ఈ రాత్రి చెల్లి, నువ్వు ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావా? శ్రమలో ఉన్నావా? కన్నీటిలో ఉన్నావా? బాధలో ఉన్నావా? దుఃఖంలో ఉన్నావా? వేదనలో ఉన్నట్లయితే ఈ రాత్రి నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తము చేయగలిగిన దేవుడు నా యేసయ్య. పడిపోయిన నీ బ్రతుకును కట్టగలిగిన నా యేసయ్య, కూలిపోయిన నీ కుటుంబాన్ని నిలబెట్టగలిగిన నా యేసయ్య, చనిపోయిన నీ ఆరోగ్యాన్ని బాగు చేసే దేవుడు నా యేసయ్య.
ఓ రికమర షదరిల వసియందరలమ. దేవా, ఇదిగో ఏ పిల్లైతే దుఃఖంలో ఉన్నారయ్యా, ఎవరైతే బాధల విచారముల వేదనలో కన్నీటి లోయలో సతమతమవుతున్నారయ్యా, కరువుల గుండా వెళుతున్నారో దేవా, పాపములో ఉన్నారో ప్రభువా, ఈ రాత్రి వారిని జ్ఞాపకం చేసుకున్నాయ్యా. ఈ రాత్రి నీ బిడ్డలను మీరు దరిచేర్చనయ్యా. రెండు చేతులు పైకెత్తి నీవు దేవుని కోసం బ్రతకాలి, నా దేవుని సంతోషపరచాలి అని ఒక తీర్మానం చేసుకో బిడ్డ. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ దుఃఖ దినములు బాగు చేస్తాడు. ఇక మీదట నీకు సంతోషాన్ని, ఇంతవరకు చూడని బ్రతుకును నీకు ఇస్తాడు. ఇక నీ బ్రతుకు దినములు అన్నిటిలో నెమ్మదిని నీకు ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావు చెల్లే. నీ వస్త్రాల మీద, నీ శరీరం మీద, నీ శరీర ఆశల మీద నీ మనసు ఉంచుట కంటే నా దేవుని మీద నీ మనసు ఉంచు బిడ్డ. నా దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడమ్మా. నా దేవుడు నీ స్థితిగతులను చూస్తున్నాడు. ఈ రాత్రి దేవా, నీ కోసం నేను బ్రతుకుతానయ్యా. నన్ను నీ సేవలో వాడుకో అయ్యా. నా సంఘములో ఒక పాత్రగా నన్ను వాడుకో అయ్యా. నీకు ఇష్టమైన కుమార్తెగా, కుమారుడిగా నేను బ్రతకాలని ఆశపడుతున్నా. నాకు సహాయము దయచేయా. నీ కన్నీరు తుడిచేవాడు నా యేసయ్య. నీ దుఃఖ దినములు సమాప్తమంటున్నాడు కనుక నా యొద్దకు వచ్చిన వాడిని ఎంత మాత్రము తొలివేసే నెట్టివేసే దేవుణ్ణి కాదంటున్నాడు కనుక బిడ్డ, ఈ రాత్రి ప్రభుత్వం మాట్లాడు. ప్రభువా, నీ సహాయం నాకు కావాలయ్యా. నా కుటుంబములో, నా గ్రామములో, నా సంఘములో దేవా, నోహాలా బ్రతకడానికి నాకు సహాయము దయచేయ. నోవాహు అనుభవం నాకు దయచేయ దేవా. పరిశుద్ధత కొరకు కనిపెట్టే కృప దయచేయ. నిన్ను సంతోషపరిచే కృప నాకు దయచేయ. ఈ రాత్రి దేవా, ఈ సంఘమును మీరు జ్ఞాపకం చేసుకున్నాయా. నోవా లాంటి అనుభవం కలిగిన గొప్ప సైన్యం ఈ సంఘముల నుంచి లేపబడునుగాక. దేవా, ఎవరు ఏ పరిస్థితిలో ఇచ్చారో మాకు తెలియదయ్యా. వారి పరిస్థితుల్లో అన్ని మీరు నాయన సమకూర్చే దేవుడు వారెందుకై నీకు వందనాలు. ఈ రాత్రి చేరి వచ్చిన ఈ బిడ్డలు మీరు దీవించి, మీరు ఆశీర్వదించి, బలపరిచి, స్వస్థపరచండి అయ్యా. ఈ గెస్తేమనే ప్రార్థన మందిరం యొక్క సరిహద్దులు యేసు నామములో విశాలపరచబడును గాక. ఈ సరిహద్దులు విశాలపరచబడును గాక. సమాధానము చేత నింపబడును గాక. ఈ గ్రామ ఆశీర్వాదకరం నిమిత్తమై ఈ సంఘమును దేవుడు లేవనెత్తును గాక. దేవుని సంగమా, దేవా, ఈ సంఘమును మీరు బలపరచండి. ఈ బిడ్డలు మీరు బలపరచండి. ఇంతసేపు నీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడారు. చాలాసార్లు అయ్యా, మాకు ఇష్టం వచ్చినట్లు బ్రతకాలనుకుంటున్నాం, కానీ ఈ రాత్రి నీకు ఇష్టంగా మేము బ్రతికితే సమాధానము, సహాయము చేత తోడై నీడై నడిపిస్తున్న సెలవిచ్చిన దేవా, నీ కృపలో బలపరచండి. ఈ సంఘమును దీవించి మీరు ఆశీర్వదించండి. ఈ 3 దినాలు జయకరంగా జరిగించినందుకై నీకు వందనాలు. ఎలాంటి శ్రమ, ఇరుకు, ఇబ్బందులు, ఆటంకాలు, అవమానాలు లేకుండా సమస్తము సమకూర్చబడి మేలు జరిగించి అయ్యా మీ వాక్యము చేత మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు తెలియజేస్తూ నీకు ఈ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీరున్న స్థలంలో అలానే కూర్చున్నాం.